విధంగా మాటలే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మరి నా ఆత్మలతో నేను ఎలా మాట్లాడతాను, ఆత్మలతో ఎలా సహకరిస్తాను, నాకు ఎంతో పని ఉంటుంది. డైలీ కౌన్సిలింగ్ అది ఇది చాలా పనులు ఉంటాయి. సో అందులో కూడా దేవుని యొక్క కృప వలన నేను ఏదో రకంగా వారానికి ఒక పాటన్నా నేర్చుకోవాలన్న ఆశ నాకు చాలా ఆశ. పాటలంటే ప్రైజ్ ది లార్డ్. ఆశ కాదు, పిచ్చి అనమాట, ఒక రకమైన పిచ్చి. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుణ్ణి స్తుతించాలన్నా ఆరాధించాలన్నా మరి కొత్త కొత్త పాటలతో దేవుని మహిమపరచాలంటే నాకు చాలా పిచ్చి. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఈ పిచ్చి నా మినిస్ట్రీలో చూడాలనుకున్నాను, నా మినిస్ట్రీ మెంబర్స్లో ఈ పిచ్చి చూడాలనుకున్నాను. కానీ వాళ్ళకు వేరే రకంగా పిచ్చి ఎక్కిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరే ఇదేంట్రా బాబు, ప్రతి వారం రావాలి, నేర్చుకోవాలి, మళ్ళీ పాడాలి, అవసరమా ఇదంతా? అది వేరే రకమైన పిచ్చి. నేను ఈ పిచ్చి నా దగ్గరనే ఉంటే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే దేవుడికి చెప్పిన ధన్యవా ధన్యవా ధన్యవా. ఎందుకంటే నేను నేర్చుకున్నా కూడా ప్రతి వారం నేను ఒక్కడిని పాడలేకపోతున్నాను. ఎందుకంటే మధ్యలో దూరిపోయేవాళ్ళు వీళ్ళకి వచ్చి కదా, నేర్పించకపోతే వాళ్ళు పాడలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నా పిచ్చి నాతో ఉంటేనే మంచిదన్నమాట. హల్లెలూయా. తండ్రి వందనం. పాడాలన్నా వర్డింగ్స్ లేవు వాళ్ళ దగ్గర. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వారం ప్రింట్ చేసి ఎదిగిస్తే ఆడ పక్కన పెట్టడం, ఇలా పెట్టడం, ఆడ పెట్టడం, ఈడ పెట్టడం, చూసి చూడకపోవడం ఎన్నో ఇప్పుడు తెలుస్తుంది. ఆ వర్డింగ్స్ లేకపోతే ఏం చేయలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ స్వరాలను దీవించును గాక. సో చాలా థ్యాంక్స్ సిస్టర్ వెరోనికా. మరొకసారి పంపించండి పాటలు. సో నెక్స్ట్ వీక్ కూడా ఎవరన్నా పంపించండి, పర్వాలేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు నేను ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తగా వింటే ఈరోజు మీలో ఉన్న బరువు బాధ్యతలన్నీ దిగిపోతాయి. మీలో ఉన్న వేదన, శోధన, బాధలన్నిటినీ దేవుడు ఇక్కడే తొలగిస్తాడు. ఆమేన్. ఎందుకంటే ప్రతి వాక్యంలో ఆ యొక్క ఉత్సాహం ఉంటుంది, ఆ బలం ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. కానీ పొందుకునే అర్హత మనకు లేకపోవడం వల్ల మనం తీసుకోలేకపోతుంటాం. ఎందుకంటే ఇది నా పర్సనల్ అనుభవం వల్ల. నేను ఎన్నో సంవత్సరాలు దేవుడి సన్నిధిలో ఉండి కూడా నేను స్వీకరించలేకపోయాను. ఎన్నో సంవత్సరాలు దేవుడి సన్నిధిలో స్తుతి ఆరాధన వీరుని నేను. ఇప్పుడు అంతగా నేను స్తుతి ఆరాధన చేయడం లేదు, కానీ ఎవ్వరు నాతో పోటీ పడలేనంత వరకు తెగించి నిలబడేవాడిని నేను. ఈరోజు నలుగురు పాడితే ఒక్కొక్క పాట ఇస్తాను నేను హృదయపూర్వకంగా. కానీ ఒకప్పుడు బ్రదర్ ప్యాట్రిక్ స్టేజ్ మీద ఉంటే మరొక వ్యక్తి వచ్చేదే అనుమతే లేదు. అలాగా 45 మినిట్స్ 1.5 అవర్ కూడా నేను ఒక్కడనే స్తుతి ఆరాధన నడిపించేవాడిని. అంత స్వార్థం అన్నమాట. అలాంటి ఆ స్తుతి ఆరాధనలో నేను ఉన్న తర్వాత కూడా నేను ఎదగలేకపోయినా. నేను ఏదైతే దేవుడి సన్నిధి నుంచి పొందుకోవాలో, దేవుడి సన్నిధి నుంచి ఏ దీవెనలు అయితే నేను పొందుకోవాలో అది పొందుకోలేకపోయాను. ఎందుకంటే నేను అధికముగా స్వీకరించడానికి ప్రయాసపడలేను. నేను దేంట్లో అయితే ఉన్నానో అందులోనే ఎక్కువగా నేను అనుకుని ఆ యొక్క లిమిట్లోనే నేను దీవించాను కొన్ని సంవత్సరాలు. అంటే స్తుతి ఆరాధనలో, ప్రార్థనలో, అలాగా ప్రోగ్రామ్స్లోనే. కానీ దేవుని యొక్క దీవెన ఏదైతే వాక్కు ద్వారా నేను పొందుకోవాల్సిందో అది నేను పొందుకోలేకపోయాను. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడైతే వాక్యాన్ని తర్జుమా చేయడం చేశానో, ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పుడు వాక్కు మీద మనసు పోయింది. అంటే ఈ వాక్యాన్ని ఏమంటారు తెలుగులో, ఈ వాక్యాన్ని ఏమంటారు? అప్పుడు నేను బైబిల్లో వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు గూగుల్ లేదండి. గూగుల్లోకి వెళ్ళి ఫలానా వచనం అని ఇప్పుడు కొడితే మీకు వస్తుంది. ఆ రోజుల్లో రాదు. ఒక వచనం ఒక బోధకుడు చెప్తే దాన్ని వెతకాలంటే కష్టం. ఆయన పొరపాటున కూడా ఆ లూకా సువార్తని చెప్పకపోతే ఇది ఎక్కడ ఉందా అబ్బా అని వెతికి సావాలి. ఒక వాక్యం తయారు చేయాలంటే ఒక బోధకుడు ఆ రోజుల్లో చాలా కష్టపడి తయారు చేయాల్సి వస్తుంది. బైబిల్ చదవాల్సి వస్తుంది. బైబిల్ చదవకపోతే వచనాలు దొరకవు. కానీ ఈ రోజుల్లో జస్ట్ గూగుల్లో ఇలా కొడితే వేదన ద్వారా బైబిల్ వర్సెస్ కావాలంటే అలా వచ్చేస్తే ఒక 50 బైబిల్ వర్సెస్. అందులో ఒక 4 ఎన్నుకుంటారు. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, తీసి బుట్టలు వేసుకున్నట్టే అది తీసుకొచ్చి ఆ వచనాలు చదివేస్తాం, వాక్యం చెప్పేస్తాం. అంత కష్టం. సో అలాంటి రోజుల్లో
సో ఆ టైంలో ఈ తర్జుమా చేయడము, తెలుగులో చదివి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తే, తమిళ్లో చెప్తే తెలుగులో చెప్పడము అది అసాధ్యమయ్యేది. ఎందుకంటే బైబిల్ చదవకపోతే ఆ మాటలు మనకు రావు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కష్టము ఎప్పుడైందంటే, ఎప్పుడైతే నేను దేవుని యొక్క సన్నిధిలో నన్ను నేను పరిపూర్ణంగా అర్పించుకున్నాను, దేవుని యొక్క వాక్యం వినడానికి నేను మొదలుపెట్టాను, అప్పుడు దేవుడు నన్ను నింపడం మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. నేను దేనికి కూడా పరిగెట్టలేదు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మీరు ఆ రోజు నుంచి చాలా లేదు. ఆ రోజుల్లో ప్రార్థనకి వెళ్తే, ఒక్కొక్కరింటికి ప్రార్థనకి వెళ్తే కూడా ఈ మధ్యాహ్నం పూట కౌన్సిలింగ్ కానీ, హీలింగ్ ప్రేయర్ కానీ, డెలివరెన్స్ ప్రేయర్ కానీ, ఎవరికైనా ఇంటికైనా వెళ్తే ఒక్కొక్కరు ఏమి ఇచ్చేవారంటే ఒక మజా ఇచ్చేవాళ్ళు. ఏమి ఇచ్చేవాళ్ళు? మజా 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 బాటిల్. కూల్ డ్రింక్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఒక మాజా బాటిల్ కానీ, ఒక థమ్సప్ బాటిల్ కానీ చిన్నది అది ఇచ్చేస్తే అదే కానుక అన్నమాట. మరి ఒక్కొక్కరు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇలాగే బ్రదర్ జూడ్ ఇక్కడ కూర్చున్నారు మరఫీ. నెలకొకసారికి వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్తే, ఫస్ట్ ఫ్రైడే ఉండేది వాళ్ళ ఇంట్లో. సో ప్రతి నెల వారి ఇంటికి వెళ్ళిన తర్వాత, వారు ముగ్గురు జాయింట్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళందరూ 400, 300 అవన్నీ కలిపి వాళ్ళు కానుక వస్తే ఆ రోజు నా ఇంటి అద్దె వచ్చినట్టు అనమాట. వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చొని. ఒకసారి చప్పట్లు కొడదాం. ఒక్క నెల వాళ్ళు కానీ ప్రేయర్ పెట్టకపోతే, వారింట్లో ప్రేయర్ లేకపోతే ఆ నెల నా అద్దె ఆగిపోతుంది. అద్దె ఆగిపోతుంది. అలాంటి సేవ చేశాను నేను. ఆ సేవలో బ్రదర్ మైకిల్ ఉన్నారు. బ్రదర్ మైకిల్ సాక్ష్యం నా దగ్గర ఎన్ని జతల బట్టలు ఉండేనా. ఇలా మీకు ఈరోజు కనిపిస్తున్నానేమో, ఈ ప్యాట్రిక్ బ్రదర్ అలా లేదు ఒకప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో రావడానికి కారణం ఎవరు అంటే కేవలం దేవుని యొక్క స్వరం. అందుకే దేవుడు అంటాడు, మందులతో కాదు, మూలికలతో కాదు, నా స్వరం ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఈరోజు మనం అందరం అనారోగ్యము శారీరకంగానే కాదండి, అనేక రకాలుగా అనారోగ్యంతో ఉన్న వేదన, బాధన, దుఃఖ, బలహీనతలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. నేను ఇందాక చెప్పాను కదా, మీరు ప్రేయర్కి వచ్చి బాగుపడతారంటే ప్రేయర్లోనే మీ మనసు పాడైపోతుంది. ప్రేయర్లో కూర్చుంటేనే మనకు ఏదో రకమైన బలహీనం వస్తుంది. మనం అనుకుంటాం ప్రేయర్కి వెళ్తే బాగవుతాం, కానీ దేవుని యొక్క స్వరం ఏదైతే మనం పూర్ణ మనసుతో ఎప్పుడైతే మనము పూర్తిగా దేవునికి సమర్పిస్తామో, ఎప్పుడైతే నేను సమర్పించడం మొదలుపెట్టాను, నాకు వాక్యం చెప్పడం రాదు, నాకు వాక్కు తెలియదు, ప్రార్థన తెలియదు. అలాంటి టైంలో నేను మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా. ఏదో వచ్చి ఒక విద్వాంసుడిగా నేను దేవుని యొక్క రాజ్యాన్ని మొదలుపెట్టలేదు. ప్రార్థన ఒకరికి చేయాలంటే చేతులు కాళ్ళు వణికేవి. అలాంటి పరిస్థితుల్లో మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే వాక్యంలోనికి నేను అధికముగా నన్ను నేను సమర్పించుకున్నానో, అక్కడి నుంచి దేవుడు దీవించడము మొదలుపెట్టాడు. దీవించడం ఒక్క రకంగా దేవుడు దీవించలేదు, అన్ని విధాలుగా అలా ఒక లెవెల్లోకి తీసుకొచ్చాడు. సో ఈరోజు అనుకుంటారు చాలామంది, బ్రదర్కి ఏం తక్కువ, నాకు ఏది తక్కువ లేదు, ఎందుకంటే ఐశ్వర్యవంతుని కొడుకుని నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను పొద్దున చెప్పాను, చాలామంది వాళ్ళ కళల్లో చూస్తుంటారు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఎలక్షన్లో కొన్ని డబ్బులు దొరికిపోతాయి, చాలా 2000 కట్టలు దొరికిపోతాయి కదా, టీవీలో చూపెడతారు. అబ్బా సగం నాకు దొరికినా బాగుండని అనుకున్నారా లేదా సిస్టర్? ఎన్నోసార్లు అనుకొని ఉంటారు. అది ఆ పెళ్లి కళలో ఎప్పుడు పోటీలే వస్తాయంట. మనకెప్పుడు ఆ నోట్లు మనకు దొరికినా బాగుండు అని మనం అనుకుంటాం. చూడండి, ఇలాంటి ఎన్నో కళలు, ఎన్నో ఊహలు మనము కంటూ ఉంటాం. అది లేదని బాధపడుతుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మీరు ఒక్కసారి కన్నిప్పి చూస్తే ఈ ఇల్లు కాదు, ఈ ఆకాశం అంతా డబ్బులతో నిండి ఉంది. ఎందుకంటే మీ తండ్రి ఎవరు? ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యం ద్వారా సమస్తాన్ని సమకూర్చే దేవుడు బిడ్డలు మీరు. మనమేదో ఈ యొక్క డిక్కీలో ఉన్న డబ్బులు దొరికితే చాలు, రోడ్డు మీద 1,00,000 రూపాయలు దొరికితే చాలు, అదే బిచ్చ బతుకు మనది. హల్లెలూయా. ఆడుకున్నాడు ఎవరైనా ఈరోజు చికెన్ వేస్తే బాగుండని చెప్పినట్టు 1,00,000 దొరికితే చాలని మన ఆశలు అలా ఉన్నాయి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి ప్రవేశిస్తాం. సో ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో మీరు ఏమై ఉన్నారో అది కాదు మిమ్మల్ని వెనక్కి లాగడం, అది కాదు మీ జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడం, అది కాదు మీ జీవితంలో ఏదో నష్టము, కష్టము, వేదన తీసుకురావడం. చూడండి, కొన్నిసార్లు మీ జీవితంలో మీరే కూర్చొని ఉండి మీరు ఏదో బాధలకు వెళ్ళిపోతారు, ఏదో వేదనలకు వెళ్ళిపోతారు, ఏదో బలహీనతకు వెళ్ళిపోతారు, ఏదో రకమైన అలసట మీ జీవితంలో వచ్చేస్తుంది. ఎక్కడ ఇప్పటిదాకా బాగున్నావు కదవే, అంతట్లో ఏమైందంట, కూర్చొని మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. అవునా కదా? ఏదో బలహీనం మన జీవితంలో వస్తుంది. అవునా కాదా? మీకు కొద్దిగా నోరులు తెచ్చుకోండి, పక్కన పెట్టారేమో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏదైతే ఉన్నారో, అమ్మ పద్మ కొద్దిసేపు పడుకోండి రామ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ దట్ హోల్డ్స్ యూ బ్యాక్. మీరు ఏమై ఉన్నారో అది కాదు మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడం, అది కాదు మీ జీవితంలో నష్టం తీసుకురావడం, అది కాదు అన్ని కారణాలకు బాధ్యత. సో వాట్ యు ఆర్, ఇట్ ఈస్ నాట్ హోల్డింగ్ యూ బ్యాక్. అది కాదు మిమ్మల్ని వెనక్కి తీసుకుపోవడం, కానీ ఇట్స్ వాట్ యూ థింక్ దట్ యు ఆర్ నాట్. మీరు ఏదైతే ఇది నేను కాదు అనుకుంటున్నారో అది మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే మీరు ఇప్పుడు ఉన్నారో అది మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళడం లేదు. నా పరిస్థితి ఇప్పుడు, నేను ఒక బోధకుడిని, నన్ను ఎవరు వెనక్కి తీసుకెళ్ళలేరు, నేను వెనక్కి వెళ్ళలేను, నా వల్ల అసాధ్యం, అది నేను పోలేను. కానీ ఎప్పుడైతే నేను బోధకుడిని కాను, నేను పాడలేను, ప్రార్థన చేయలేను, నా ఆరోగ్యం బాగా కాదు, నేను బాగుపడలేను, నా జీవితం బాగుపడదు, నా జీవితంలో ఇది అసాధ్యము, ఎప్పుడైతే నేను అనుకుంటానో అది నన్ను వెనక్కి తీసుకెళ్తుంది. దట్ విల్ టేక్ మీ బ్యాక్. ఈ నెల నేను కట్టలేను అద్ది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. నేను చేయలేనని ఎప్పుడైతే అనుకుంటావో అది నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. చేస్తున్న వ్యక్తికి ఎవరు వెనక్కి తీసుకెళ్ళలేరు. చాలను అన్న వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతాడు. అది ఈరోజు మనందరినీ వెనక్కి తీసుకెళ్తుంది. మీకు అర్థమైందా? ఎప్పటి వరకు అయితే మనం దేవుడి సన్నిధిలో ఉన్నామో, నాకు అర్థమైతే లేదంటే అర్థమే కాదు, అర్థమయ్యే విధంగా నేను ప్రయాసపడితే అది అర్థమవుతుంది. నా ప్రయాసం నన్ను వెనక్కి తీసుకెళ్ళదు, నా ప్రయాసం నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నేను కాదు, నా వల్ల కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం వెనక్కి వెళ్తున్నాం. ఎందుకు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను? ఎందుకు నా జీవితంలో నేను వెనుకబడిపోతున్నాను? అందరూ ముందుకెళ్తున్నారు, అందరూ దీవించబడుతున్నారు, నేను ఎందుకు దీవించబడడం లేదని ఎన్నోసార్లు మనం అనుకుంటుంటాం. ప్రాబ్లం సైతాన్ది కాదు, ప్రాబ్లం మాంత్రిక శక్తులది కాదు, ప్రజలది కాదు. నీ మీద దృష్టి పెట్టి నేను శపిస్తున్నారని అనుకోకూడదు. నీ మనస్సు, నీ ఆలోచన ఏదైతే నిన్ను వెనక్కి తీసుకెళ్తుందో దాన్ని నీ అదుపులో నువ్వు పెట్టుకోకపోతే నీ జీవితం వెనక తరగతిలోకి వెళ్తుంది. వెనక తరగతిలోకి నీ ప్రార్థన జీవితం కాదు నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. చాలామంది అంటారు, నేను ఇంతగా ప్రార్థన చేసినా కూడా నేను నీ ఏదైతే నిన్ను వెనక్కి తీసుకెళ్తుందో అది, నువ్వు ప్రార్థన ఏదైతే చేస్తున్నావు అది ముందుకే తీసుకెళ్తుంది నిన్ను. కానీ ఏదైతే నీ బలహీనత ఏదైతే నిన్ను వెనక్కి తీసుకెళ్తుందో దాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టడం లేదు. ఇప్పుడు నేను ముందుకు పోతూ వెనక్కి ఆలోచించాలా? ఏదైతే నేను కాను, నా వల్ల కాదు అంటామో నువ్వు పడిపోయావు. నేను పెళ్ళి చేయలేవు నువ్వు. నేను చేయగలుగుతానంటే చేస్తావు, నేను చేసుకుంటానంటే జరుగుతుంది. అది నాకు పిల్లలు పుడతారంటే పుడతారు. నాకేం పుడతారంటే నీకేం పుడతారు? ఏం పుట్టరు. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావు. సో నువ్వు ఏదైతే ఉన్నావో అది కాదు నిన్ను వెనక్కి తీసుకెళ్ళేది, అది కాదు నిన్ను బలహీనపరిచేది. నీ ఆలోచన నిన్ను బలహీనపరుస్తుంది. ఏదైతే నేను ఇది కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నా జీవితంలో ఇంకా నేనేం బాగుపడతాను అన్న మాట నిన్ను బాగుపరచదు, నువ్వు బాగుపడవు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది చూడండి చాలా ప్రయాసపడతారు. మొదటి పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే లేరో అది మీరు అవునని
మీరు చేయగలుగుతారు. ఏదైతే మీరు ఉన్నారో అది కాదనుకుంటే మనం కాదని వెనక్కి వెళ్ళిపోతుంటాం. మరి రెండోది ఏంటంటే, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క పరిస్థితిని మనము మన అదుపులో పెట్టుకోలేం. యూ కెనాట్ కంట్రోల్ ఆల్ ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్స్ ఇన్ యువర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రతి ఒక్క పరిస్థితిని, అనుకూలమైన కొన్ని పరిస్థితులను మనము మన అదుపులో పెట్టుకోగలుగుతాం, మనం ఏదైనా చేయగలుగుతాం. కానీ ప్రతి ఒక్క పరిస్థితిని మనము కంట్రోల్ చేయలేం. అవునా కాదా? అవును. అవునన్న వాళ్ళు మాత్రం చేతులు లేపుదాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. సో ప్రతి ఒక్క పరిస్థితిని మీరు మీ అదుపులో పెట్టుకోలేరు, కానీ మీ తలంపులను, మీ ఆలోచనను, మీ యొక్క మనసును మీరు అదుపులో పెట్టుకోగలుగుతారు. ఏ పరిస్థితిని కూడా నేను కంట్రోల్ చేయలేను, కానీ ఆ పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళకుండా, ఆ పరిస్థితిలో నన్ను బలహీనపరచకుండా నా ఆలోచనను నేను అదుపులో పెట్టుకోగలుగుతాను. ఒక పరిస్థితి ఎదురైందండి, దాంట్లో నేను పూర్తిగా వెళ్ళిపోతే ఆ పరిస్థితుల్లో నేను మునిగిపోతా. ఆ పరిస్థితులు నేను ఉండకుండా బయట ఉండే విధంగా నేను ప్రయాసపడితే, నా ఆలోచన కంట్రోల్ చేస్తే అది నన్ను దాంట్లోకి తీసుకెళ్ళదు, అందులోకి తీసుకెళ్ళదు. కొంతమంది చూడండి, అక్కడ సినిమా నడుస్తుంటుంది. ఎక్కడ? మీకు ఎవరికి తెలియదా? ఇక్కడ పక్కన ఏ థియేటర్లు ఉన్నాయమ్మా? టివోలి, ఒకటేనా? మనోహర్, ఇంకో పక్కన ప్రశాంత్. ఈడ పక్కన సంగీతం ఉంది కదమ్మా, అంత దూరం ఎందుకు పోతున్నాను? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈడ చౌరస్తాలో పెట్టుకున్నాం మౌనవర్ ప్రశాంత్, అంత దూరం దూరం పోయి అది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో థియేటర్లు చాలామంది వెళ్ళి థియేటర్లో చాలా మంచిగా కూర్చొని సినిమా చూస్తుంటారు, చాలా చక్కగా. పక్కన భరుతుంటారు వాళ్ళకి సొంతం, వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కొంతమంది. వీళ్ళు పక్కన కూర్చొని వెరోనికా సిస్టర్ ఆయన ఎన్నోసార్లు నేను నెక్స్ట్ టైం తీసుకోపోను అని చెప్పిండు అంతోని బ్రదర్. ఎప్పుడు పోయినా అందులో చూసి సినిమా చూసి ఏడిసే ముఖం. హల్లెలూయా. Hallelujah. లేరా మీలో? ఉన్నారు. అవునా కాదా? ఏడ్చినవా లేదా సిస్టర్ వెరోనికా? నిజంగా చెప్పు. ఉన్నారు కాదు మీరు. ఏడువమ్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఎందుకంటే మీ ఆలోచనను మీరు కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోయారు, మీరు ఏడుస్తున్నారు. ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ యువర్ థాట్స్, యూ విల్ బీ ఇన్వాల్వింగ్ ఇన్ దట్ సర్కమ్స్టెన్స్. కొంతమంది ఒక యాక్సిడెంట్ కాగానే ఆ షాక్లోకి వెళ్ళిపోతారు. థాట్ కంట్రోల్ చేయలేదు, మనసు అదుపులో లేదు కాబట్టి నువ్వు అందులో ఇన్వాల్వ్ అయినావు. ఒక భయం, ఒక ఆందోళన, ఒక రకమైన ట్రాజెడీ సీన్. ఒక వ్యక్తిని కొడితే అది మరవలేకపోతుంటుంది ఆమె. ఆ షాక్ నుంచి, కోమా నుంచి బయటికి కావాలంటే ఆమె వల్ల కాదు. అలా కొందరి జీవితం ఈరోజు నాశనం అయిపోయింది. మెనీ ఆర్ స్టక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో ప్రతి ఒక్క పరిస్థితిని మీరు కంట్రోల్ చేయలేరు. ఒక్కొక్క పరిస్థితిలో ఇప్పుడు ఒక్కొక్కప్పుడు మీకు తెలియదు, బ్లెస్సింగ్ కోపం వస్తే ఎవరు కంట్రోల్ చేయలేరు. వాళ్ళ ఆయన వెళ్ళిపోయిండేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ఉన్నాడమ్మా? బయట ఉన్నాడా? హల్లెలూయా. Hallelujah. సో ఆయన ఎలా కంట్రోల్ చేస్తాడమ్మా అంటే, ఆయన ఏం మాట్లాడాడు, ఏమీ మాట్లాడాడు. ఎందుకంటే మాట్లాడి లాభం లేదు. ఎందుకు మాట్లాడి లాభం లేదంటే, మాటల వల్ల కంట్రోల్ కాదు. అంటే ఆమె నేను కంట్రోల్ చేయలేను. చూడండి. సో సమ్ సిచ్యువేషన్స్, నేను ఇప్పుడు సహోదరి బ్లెస్సింగ్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తలేను, మీ అందరి పరిస్థితి అదే. ఆయన నోటికి ఎవరు తాళం వేయలేదు. తగులుతారు, ఆమె నోటికి అమ్మో నేను రానమ్మా, ఆ సరుపు అబ్బో మా ఆమె మేకప్ అయితే చాలా బాగుంటుంది, వద్దు బాబు నేను ఇంకా మాట్లాడలేను ఆమె గురించి. బ్రదర్ నేను చెప్పినా అని చెప్పకు, లే ఓకేనా కదా? ఓకే. మీరు చెప్పరని చెప్తున్నా బ్రదర్, కానీ ముందే అడ్వాన్స్ అనమాట. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని సర్కమ్స్టెన్స్ మీరు కంట్రోల్ చేయలేరు, బట్ యూ కెన్ కంట్రోల్ యువర్ థాట్.
ఈ పరిస్థితి నా జీవితంలో రాకుండా నా యొక్క మనసును నేను అదుపులో పెట్టుకోగలుగుతాను. ఇది అదుపులో పెట్టుకోలేని వాళ్ళు ఈరోజు వాళ్ళ జీవితాలను కాల్చుకున్నారు. తమిళ్లో ஒரு பேச்சு சொல்லுவாங்க, వాయిందా வாழ்ந்து వరం. నోరుంటే ఏ కాపురము అంటే సంసారం చేసి వస్తుంది. సంసారం అంటారా, కాపురం అంటారా, లేకపోతే అది అంటే జయించి వస్తుంది అన్నట్టు ఒక లెక్క. నోరుంటే ఏముంటే, నోరుంటే అమ్మ చెప్పమ్మా, నోరుంటే ఊరుంటదంట. ప్రైజ్ ది లార్డ్. నోరుంటే ఊరుంటుంది. కానీ ఇక్కడ చూడండి, మనకు నోరుంటే దేనైనా జయించవచ్చు అంటారు కొంతమంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది చూడండి, వారి నోటిని కూడా వాళ్ళు అదుపులో పెట్టుకోలేకపోయారు. ఎందుకు తెలుసా? వాళ్ళ మనసును వాళ్ళు అదుపులో పెట్టుకోలేకపోయారు. అబ్బా నేను అనవసరంగా అన్నాను, అనకపోయినా బాగుండేది. బ్రదర్ మీరు చెప్పకండి, ఏదో నా నోటి నుంచి వచ్చేసిందంట. అన్న మైకులు మీరు అస్సలు చెప్పొద్దు, నాకు ముందే భయం వేస్తుంది. బ్రదర్ చెప్తారా బ్రదర్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బికాస్ యూ కుడ్ నాట్ కంట్రోల్ యువర్ థాట్, యూ స్లిప్డ్ యువర్ టంగ్. మీరు నోరు జారిండ్రు. సంసోన్ ఒక్కసారి నోరు జారిండు, మొత్తం డిలేల చేతిలో కాదు, డిలేల చేతి నుంచే ఫిలిస్తీన్ల చేతిలో జారిపోయాడు. జీవితమే జారిపోయింది. కాబట్టి మీరు అదుపులో పెట్టుకోకపోతే మన జీవితాలు జారిపోతాయి. సో ఈరోజు ఎన్నో వాక్యాలు విన్నాం, ఎన్నో విధాలుగా మనం దీవించబడ్డాం. కానీ ఎందుకు ఆ దీవెనలు మన జీవితంలో నిలవడం లేదంటే, ఒకటేంటంటే మనము బ్యాక్వర్డ్గా ఆలోచిస్తున్నాం. ఏమైతే ఉన్నామో, ఏదైతే దేవుడు దీవించాడో, ఏ ఆశీర్వాదంలో అయితే ఉన్నామో ఆ ఆశీర్వాదంలో ఉండి మాట్లాడడం లేదు, లేనివి మాట్లాడి వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఈ జీవితం కాదు మనని వెనక్కి లాగేది, మనము అనుకున్న జీవితం మనకు వెనక్కి లాగుతుంది. ఏదైతే ఇది నేను కాలేను, నేను ఉండలేను. చాలాసార్లు నేను కూడా అంటాను, మినిస్ట్రీ నాకు చాలా కష్టమవుతుంది, నేను పోలేకపోతున్నాను ముందుకంటాను. సో ఆ మాట నన్ను వెనక్కి తీసుకెళ్తుంది. ఏది నేను చేయలేకపోతున్నాను అన్న మాట నన్ను వెనక్కి తీసుకెళ్తుంది. కానీ చేస్తూ వెళ్తానన్నది నన్ను వెనక్కి వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో రెండోదేటి, మనము పరిస్థితిని కంట్రోల్లో పెట్టుకోలేము. కానీ మన ఏం పెట్టుకోవాలి కంట్రోల్లో? దేన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి? గట్టిగా నాలుకని, మనసుకు అదుపులే లేకపోతే నాలుక అస్సలు అదుపు ఉండదు. నాలుకకి ఏం తెలుసు? మనసు చెప్పింది ఊగుతుంది. ఇప్పుడు మీరు ఒకరిని ఎగిరియండి, ఈ మనసు చెప్తేనే ఎగిరిస్తారు. ఇట్లా అంటారు కదా, ఎవరికి రాదా? ఏదో రానట్టే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనసు అదుపులో లేనిది కన్ను కూడా పోదు ఒకరి మీదికి. నీ మనసులో ఎవరినైతే నువ్వు చూడాలనుకుంటావో వాళ్ళే నచ్చుతుంది నీకు. నీ మనసుకు నచ్చిందే చేస్తా, నీ కన్నుకు నచ్చుతుంది. అవునా కాదా? కన్నుకు నచ్చిందే చేతికి నచ్చుతుంది. అన్నీ మనసుకు నచ్చాలి. ఫస్ట్ ఈ బాడీకి నచ్చాలంటే ఇతనే కంట్రోలింగ్ మెయిన్ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో మన జీవితంలో ఏది మనల్ని మార్చలేదు, ఎవ్వరు కూడా మనల్ని మార్చలేరు. ఇన్ అవర్ లైఫ్ నో వన్ కెన్ చేంజ్, నథింగ్ కెన్ చేంజ్ యూ. ఇప్పుడు ఒక్కొక్కరిని మీరు ఎంత ఏది మార్చాలని ప్రయాసపడినా వాళ్ళని మనం మార్చలేము. ఒక మాట అంటాను, మీ అందరికీ తెలిసిన విషయమే. కోతిని సింహాసనం మీదకి తీసుకొచ్చి కూర్చోబెడితే అడవి బుద్ధులు పోతాయా? పోతుందా? పోదు. మీకు కోతి కూడా తెలియదా? ఎందుకంటే పక్కనే ఉంది కదా, అందుకే తెలియదు. బ్రదర్ బతుకంతా కోతితోనే గడిచిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి ఇప్పుడు కోతికి ఎంతోమంది మీరు సినిమాల్లో సీరియల్ అక్కడ మంచిగా సూటు ప్యాంటు బూటు చెడ్డ వేసుకుని కూడా గిట్లే నడుస్తాడు. కోతికి అట్లనే నడుస్తుంది. అవునా కాదు? సూట్ వేసినంత మాత్రం నాలాగా నడుస్తుందా? నడవదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చూడండి, ఎంత మంచి సింహాసనం మీద కూర్చోబెట్టినా కోతి బుద్ధులు మాత్రం అడవి బుద్ధులే ఉంటాయి. దానికి ఎప్పుడు ఆ ట్యూబ్లైట్ మీదకి ఎక్కాలా, ఆడ నుంచి అల్మారి మీదకి ఎప్పుడు దుంకాలా, అది మంచిగా ఇస్తే కూడా తినడానికి కూర్చొని ఒక దగ్గర తినదు.
సగం తిని వారేసి మళ్ళీ పోయి ఏరుకొని తింటుంది. అది కోతి. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఈడ కూర్చొని కూడా ఆ బుద్ధులు ఇంకా పోలేదు చూడు మనకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఇంకా అదే బుద్ధులు ఉన్నాయి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం మనం దేవుడి సన్నిధిలో, అయినా మనసు మారలేదే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందు మనస మారమటమా, నీ ఎత్తిన్నా ఎత్నా పనికో అంటారు కదా. ఆయన మారడు. అంటే ఏది కూడా నథింగ్ చేంజెస్ అంటిల్ యువర్ మైండ్ చేంజెస్. సో నీ మనసు మారినంత వరకు నువ్వు ఎన్ని రూపాంతరాలు ఎత్తినా, పట్టు నుంచి బనారస్ నుంచి ఏ డ్రెస్కి వెళ్ళినా కూడా, అయినా మనసు మాత్రం మారకపోతే ఎంత మంచిగా చాలా అందం కనిపిస్తుంది అక్క చీర మీద. ఆమె నోరు తెలుస్తుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇందులో నుంచి వచ్చేదంతా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఏది మన జీవితంలో మారదు, మన మనసు. ఎందుకు చాలామంది జీవితం అలాగే ఉంది? ఎందుకు చెప్పండి? ప్రార్థన చేస్తలేరా? ఉపవాస ప్రార్థనలో పాల్గొంటలేరు. 40 days ఫాస్టింగ్ ప్రేయర్లోనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యాడికి పోతున్నావు పద్మం అంటే ఫాస్టింగ్ ప్రేయర్. యాడికి? ఫాస్టింగ్ ప్రేయర్. మీకు చెప్పడానికి, ఆమె పోతే మీకు చెప్పడానికి ఏమైందమ్మా? యాడికి? ఫాస్టింగ్ ప్రేయర్. ఎప్పటిదాకా? 40 రోజులు. సాయంత్రం దాకా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయినా కూడా ఎందుకు మారలే? ఎందుకు మారలే? మనసు మారలే. ఎవరిది? కోతిది. అచ్చా, మీరందరూ అట్లనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరిది మారలే? నాది. పద్మమ్మ చెప్పండి, పర్వాలే. ఎవరిది? ఆ పేరు మీరు అందరు పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తిని మనం తీసుకొని మనం ఉదాహరణకు చెప్పుకుందాం, కానీ నిజానికి చూస్తే మనం ఎన్నో రోజులు బట్టి ప్రార్థనలో ఉన్నాం. నేనేమన్నాను? నేను చాలా రోజులు బట్టి దేవుడి సన్నిధిలో ఉండే, కానీ నాలో మార్పు రాలే, నాలో ఎదుగుదల రాలే, నేను దీవించబడ్డానన్న ఆ యొక్క ఆలోచన కూడా నాకు తట్టలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మార్చలేదు మనల్ని, ఏది మార్చలేదు అని మీకు ఓపెన్గా చెప్తున్నాను నేను. మీ మనసు మీరు మార్చుకోకపోతే, ఈరోజు ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు బ్యాప్టిజం తీసుకో, ఫస్ట్ లికమ్యూనియన్ తీసుకో, ఏదైనా తీసుకో, మీకు బాధగా ఉందేమో అలా చెప్తే. మరి మనం అందరం అది తీసుకున్న వాళ్ళమే కదా. మారినమా? సాయంత్రం 6 కాగానే 2 క్యాండిళ్ళు, కొంతమంది అగరబత్తి కూడా కొనుక్కొచ్చుకుంటారు ఎక్స్ట్రా అన్నమాట. సాంబ్రాణియా? ఓకే, నో ప్రాబ్లం. పువ్వులు సాయంత్రం రాసిన సాంబ్రాణి పోడాదా కుడికి మాటారా. ఎంత బాగా చెప్తుందంటే ఆమె, ఇంకా ఆ లాయనంత భక్తుడు ఈ లోకంలో ఎవ్వరు లేనట్టే, జెరూసలేంలో పుట్టి వచ్చినట్టే చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. నేను నిజంగా సీరియస్గా చెప్పాలంటే మీరు నవ్విస్తున్నారు. హోర్మా దినాచలుడియానా ఏదైనా చెప్పొచ్చు, కానీ సాయంత్రం 6 గంటలకు కరెక్ట్గా క్యాండిల్ తాగాలని ఆయనకు 6 గంటలకి కరెక్ట్గా కాదు, ఆయన ఎప్పుడు వెలిగిద్దామా ఎప్పుడు వేసుకుందామా అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. శామ్యూల్ బ్రదర్, బాధపడుతున్నావా? నీకు అలాంటి అలవాటు లేకుండే కదా, మనదంతా డైరెక్ట్ అటాక్ వేయలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాగా సిస్టర్ వెరోనికా బ్రదర్ ఏమన్నా సాంబ్రానికి ఏమన్నా ఇస్తుండేనా ముందు? లే, అంత ఖచ్చితంగా చెప్పింది సాంబ్రాణి పువ్వు అంటే ఇలాంటి అలవాట్లు ఉండేనా? అచ్చా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అచ్చా.
సో అలాగా చూడండి, ఇంత ఖచ్చితంగా ఏది మార్చలేదు. సో ప్రతి ఒక్కరు కూడా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళమే, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ హోలీ కమ్యూనియన్ తీసుకున్న వాళ్ళమే. ఇది మారలేదు. చాలామందికి చాలా విషయాలు వదలాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నువ్వు మనసు మార్చుకో, ఇప్పుడు ఈ క్షణమే మారిపోతాను. ఎందుకంటే నాలుగో విషయం ఏంటంటే, సమాచారం కాదు మన జీవితంలో మార్పులు తీసుకొచ్చేది, సమాచారం. ఇప్పుడు మీరు ఏదేదో వింటూ ఉంటాం, మనం చెప్తుంటాం, చూసావా అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది, అలా చేశారు, ఒక వ్యక్తి అలా మారిపోయాడు, అలాగే ఎన్నో సమాచారాలు చెప్తుంటాం. ఒక వ్యక్తి ఇలా ఉండే ఇలా మారిపోయాడని మీరు ఇప్పుడు చెప్పండి, సాయంత్రం గుడ్డు తెచ్చుకోడు, ఆయన 100% తెచ్చుకుంటాడు. ఏమంటారు సిస్టర్? పేరు చెప్పలేము ఇది. అవునా కాదా? ఆడ అద్భుతం జరిగింది, ఆయన తాగుడు మానేసి, అరే బ్రదర్ ప్యాట్రిక్ అంట మానేసిండంట, అంటే మారిపోయింది ఆయన? మారిండా? మరి నా గురించి అందరికీ తెలుసు నేను మానేసిన అని. బ్రదర్ సామ్యుయల్ మానేసిండు, బావుకే సమాచారం అందింది, మానేసిండా? లేదు. సమాచారాలు మనుషులను మార్చదు, మనుషులను మార్చదు. నో ఇన్ఫర్మేషన్ క్యాన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎ మ్యాన్. ఓన్లీ కన్వర్షన్, మార్పు తీసుకురాగలిగితేనే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు ప్రయాసపడాలి మార్పు తీసుకురావడానికి. నేను ప్రయాసపడ్డా, అందులో మునిగిపోయిన నన్ను నేను పాతుకున్నా. నా కాళ్ళు బయటికి రాకుండా, నా చేతులు బయటికి రాకుండా అందులో నేను పాతుకున్నాను. కాబట్టి నేను నడవలేకపోయినాను. ఆ షాప్ దాకా, ఆ గ్లాస్ దాకా, ఆ నీళ్ళు దాకా నన్ను నేను పాతుకున్నా, ఇక్కడ నుంచి కదలలేను. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రయాసపడతావో, మార్పిడి కోసం ఎప్పుడైతే ప్రయాసపడతావో నువ్వు మారుతావు. నీ మనసు ముందు మారాలి. నేను ఈ మార్పిడి కోసం నా మనసు మార్చుకుంటాను, అందులో నేను పాతుకుంటాను. మనలో అది లేదు. మనం ఎన్నో రకాలుగా సాంగ్యాలు చేస్తుంటాం, పాతుకో దాంట్లో. ఇది నా శరీరం కాదు, యేసులో సిలువ వేయబడ్డాను నేను అన్నాడు పౌలు. వేర్ ఆర్ యు? ఎక్కడ? ఇంకా వచనంలో, వాక్యంలో, స్తుతి ఆరాధనలోనే ఉన్నావు. ఆయనలో లేవు, ఆయనలో పాతుకో. ఎన్ని వాక్యాలు విన్నా ఒక సమాచారం విన్నట్టే మనకి. ఒక భాష్యను ఏ విధంగా అయితే ఒక వ్యక్తి భాషణాలు ఇలాగ లెక్చర్లు ఇస్తారు, అది విన్నట్టే. చాలా బాగుండే వాక్యం భాష్యను విన్నట్టే, ఏదో స్పీచ్ బాగున్నట్టు విన్నట్టే. బాగా మార్పిడి పొందే బాగుంది ఈ యొక్క అవకాశం, ఈ యొక్క వాక్యం మార్పు చెందే ఆ యొక్క వాక్యం నా జీవితంలోకి వచ్చింది ఈరోజు అన్నది లేదు. ఇందాక కోతి గురించి చెప్తే అందరు నవ్వాం. కోతి బుద్ధులు సింహాసనం మీద కూర్చుంటే మారుతుందంటే మనం ఎక్కడొచ్చి కూర్చున్నాం, ఎందుకు మారలేకపోతున్నాం అన్న ప్రశ్న. కోతి కాదు, వ్యక్తి యొక్క పేర్లు చెప్పాను, అవి కాదు. నేను ఏ బ్రతుకు బతుకుతున్నాను? ఆదాం కోతి అని పిలిచాడు, దాని నేచర్ అలాంటిది, దాని బుద్ధి అలాంటిది, దాని జీవితం అలాంటిది. కానీ నేను అలాంటిది కాదు, ఆయన రూపం. నువ్వు చెడిపోతే యేసయ్య రూపం చెడిపోతుంది. ఇఫ్ ఎ మ్యాన్ ఇస్ డిస్ట్రాయిడ్, ఈజ్ ఇమేజ్ ఈజ్ డిస్ట్రాయిడ్. ఒక పురుషుని యొక్క ఈ యొక్క స్వభావం, పోలిక చెడిపోతే ఆయన స్వభావం చెడిపోతుందన్న మాట నీకు నాకు తెలియదు. థర్డ్ సాటర్డే రెడీ చెప్తాను. పురుషుడి మీద దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది, ఎలాంటి నిర్ణయం కలిగి పురుషుని దేవుడు సృష్టించాడు అనే విషయం మనకు తెలియదు. కాబట్టి నా కడుపులో చెడబుట్టావు అంటాం మనం మన పిల్లల్ని. ఆయన ఏమంటాడు? నా రూపంలో నువ్వు చెడబుట్టావు అంటాడు. ఈరోజు అందులో పాతుకోపోవడం లేదు. నామకే క్రైస్తవులు అంటారు కదా, అలా నేను అంటలేను, గౌరవంతో అంటున్నాను. ఈరోజు మాటల వల్ల మార్పిడి రాదు, స్టోరీలు వింటే మార్పిడి రాదు. అందుకే అంటాను, దేవుని యొక్క రాజ్యం స్టోరీలతో కట్టకండి, మారు మనసుతో కట్టాలి. మారు మనసుతో అవసరం కోసం మనము జీవితాన్ని జీవిస్తున్నట్టు జీవిస్తున్నాం,
దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు ఈ లోకంలో తీసుకొచ్చాడు, ప్రత్యేకంగా నీ పిలిపేటిది, బంగారం బంగ్లా గాడి అదంతా పక్కన పడి నిన్నెందుకు పిలిచాడు, అదే నీకు తెలియదు, నాకు తెలియదు. సో మనిషి ఇన్ఫర్మేషన్ వల్ల రాదు, మాటల వల్ల మనిషి మారడు. అందుకే కొంతమంది కౌన్సిలింగ్ నువ్వు ఎంత అన్నాయి, ఎంత కౌన్సిలింగ్ చేసినా ఆయనకు మార్పు రాదు. కౌన్సిలింగ్లో మారవి కొన్ని సైతాన్లు కౌన్సిలింగ్ వల్ల మారదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను అయినా మారలేదంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తి మనం చూస్తే ఒక్కొక్కరిని 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం చర్చిలో, అన్నీ దేవుని యొక్క సన్నిధిలో. నాకెందుకు తెలియదక్క, 15 సంవత్సరాల నుంచి వస్తుంది మన ప్రేరాల కంటాం. అవునా కాదా? ఒకసారి మాట్లాడండి. అవును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కాబట్టి మనం చూస్తున్నాం కొంతమందిని 15 సంవత్సరాల నుంచి, 16 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇలాంటి వ్యక్తులు ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాలు. అమ్మ పద్మ లేచి నిలబడమ్మ ఒకసారి. నీతో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు చెప్పు. లేచి నిలబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఒక వ్యక్తి, ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నామా సేవలో? కొద్ది గట్టిగా చెప్పమ్మా, తిననట్టు చెప్తున్నావు ఎందుకు? పోనీ తెలుగులో చెప్పు. 27. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో 27 సంవత్సరాల నుంచి ఈ సహోదరి ఉంది. 27 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి దేవుడి సేవలో ఉన్నాడు. మరి 27 సంవత్సరాల నుంచి అన్ని విధాలుగా వాక్యం దేవుడిది మంచిది ఉంటుందా లేకపోతే బలహీనంగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. చాలా బలమైన వాక్యం, గ్రేట్ స్పీచెస్, చాలా గొప్ప గొప్ప దేవుని యొక్క వచనాలు. మనము 20 సంవత్సరాలు 27 సంవత్సరాలు అంటే గొప్ప గొప్ప దేవుని యొక్క వచనాలు విని ఉంటాం. అవునా కాదా బ్రదర్ మైకిల్? అవునా కాదా? మనం ఎక్కడెక్కడికి కేరళ వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, ఎక్కడెక్కడికో గోవా వెళ్ళాం, ఎక్కడెక్కడికో కరస్మెంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడో గొప్ప గొప్ప బోధకుల యొక్క వాక్యాలు విన్నాం. అవునా కాదా? 15 రోజులు, 20 రోజులు, 22 రోజులు కేవలం దేవుడి సన్నిధిలోనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అంటే బ్రదర్ మైకిల్, నేను సిస్టర్ మరియా ఆ రోజుల్లో 15 డేస్, 20 డేస్, 22 డేస్ ఎక్కడ? కేరళ, బెంగళూరు, మౌంట్ థామస్ ఇలాంటి చర్చిల్లో అంతా అలాగా 2-3 జతలు తీసుకొని అక్కడే ఉండేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు, నేను, మనము ఎలాంటి బోధన విన్నామంటే బలమైన బోధన విన్నాం, గొప్ప బోధన విన్నాం. అవునా కాదా? హలో. అవును బ్రదర్. ఆయన కోతి బుద్ధులు పోయినాయా? పోలేదు. పోయిందా? పోలేదు. చూడండి, ఇంత గ్రేట్ స్పీచెస్ విన్న తర్వాత కూడా మరి వీరు బోధించే వాళ్ళందరూ కూడా అభిషక్తులే, ప్రవక్తలే, దేవుడు ఎన్నుకున్న బిడ్డలే. మరి వీళ్ళందరి చేత విన్న ఈ యొక్క వాక్యాలు నీ జీవితంలో మార్పు తీసుకురాలేదు. దే వర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ చేంజ్ ఇన్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. మళ్ళీ కూడా 15 సంవత్సరాలు ఆ వాక్యాన్ని విని కూడా మళ్ళీ అదే జీవితం, అదే జీవితం. సాయంత్రం క్యాండిల్ వెలిగించాలి, సాంబ్రాణియాల. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. క్యాండిల్ వెలిగించాలి, చెప్పాలి అందరూ. క్యాండిల్ వెలిగించాలి సాంబ్రాణియాల. ఎప్పుడు? సాయంత్రం 6 గంటలకు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పొద్దుగాల కొబ్బరికాయ కూడా కొడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళతో సహకరించిన ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. వెంటనే గుడ్లు, ఆమ్లెట్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మార్కెట్కి వెళ్తే ఎండి చేపలు, బేజా ఫ్రై అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో ఉన్న తర్వాత కూడా వాళ్ళు అదే జీవితం జీవిస్తున్నారు, అదే బాధలో జీవిస్తున్నారండి.
అదే వేదనలో జీవిస్తున్నారు, అదే బలహీనంలో జీవిస్తున్నారు. దే ఆర్ స్టిల్ ఇన్ హ్యావింగ్ సిక్నెస్ ఇన్ దర్ బాడీ. అదే అప్పులు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి మీరు ఇవన్నీ ఆలోచించండి. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఒకసారి ఆలోచించండి. మరి విన్న ప్రతి ఒక్కసారి ఎంత బలమైన వాక్యం నేను విన్నాను, ఎంత బలమైన వాక్యం విన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే ప్రసంగాల వల్ల, అంటే నువ్వు తీసుకొచ్చిన సమాచారం వల్ల ఏ వ్యక్తి మారడం లేదు. అర్థమైందా? నేను చాలా గమనించి రాసిన ఈరోజు ఈ వాక్యం. ఎందుకబ్బా మనుషులు మారతలేరు? ఎన్నో విధాలుగా, అన్ని విధాలుగా ప్రయాసపడుతున్నా మారినట్టే కనిపిస్తుంది. మళ్ళీ కుక్కతోక వంకరే. ఏనా ప్రభువా ఎందుకు? నాకు అర్థమైతలేదు ఎందుకు. నేను ఇంతగా మీరు నాకు వాక్యం ఇస్తున్నారు, ఇంతగా ప్రయాసపడుతున్నాను, అయినా కూడా కొన్ని జీవితాల్లో ఇక మార్పు వస్తలేదు. మరి అదే జీవితం ఎందుకు ప్రభువా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో మన సమాచారం ఏదైతే మనం తీసుకొస్తున్నామో, ఏదైతే ఇప్పుడు సాక్ష్యాలు కూడా గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం, అయినా కూడా మార్పు వస్తలేదు. మళ్ళీ అదే జీవితం జీవిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమాచారం ఒక వ్యక్తిలో మార్పు తీసుకురాదు. మరి ఏం తీసుకొస్తుందంటే ప్రయాసం. ఆ వ్యక్తి మారాలి, మార్పు చెందాలని ఏ ప్రయాసం అయితే ఆయనలో ఉంటుందో అది ఆయన జీవితాన్ని మార్చేస్తుంది, ఆయన జీవితాన్ని. సో నేను ఎప్పుడైతే ఈ ప్రయాసంలో నన్ను అలా లోపలికి తీసుకెళ్ళానో ఆటోమేటిక్గా నా జీవితం మారిపోయింది. వింటున్నా కొద్దీ మారలే, ఒక వ్యక్తి చెప్తున్నా కొద్దీ మారలే, దేవుడి సన్నిధిలో కూర్చుంటే మారలే. కానీ ఎప్పుడైతే ప్రయాసపడ్డాను, ఈరోజు నిజానికి మనం ఆలోచించాలి, బ్రదర్ నేను నిజంగా ప్రయాసపడ్డానా లేదా, నాకు అర్థమైతే లేదు అన్న ప్రశ్న ఈరోజు మనల్ని మనం వేసుకోవాలి. నేను ఒక సిస్టర్ని ఈరోజు, సిస్టర్ నేను నిజంగా నన్ను నేను అడగాలి ప్రశ్న. నేను ఇంతగా పాటలు పాడుతున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవుని యొక్క వాక్యం వింటున్నాను, ఇంతగా దేవుళ్ళో ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు. ఒకరోజు నేను ఒక వ్యక్తికి ఏం చెప్పాను, అతను నాకు దూరపు కజిన్ బ్రదర్ అవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను అప్పుడు మందు కొడుతుండే. నేను అతనికి చెప్పిన, అతను ఏమన్నాడంటే నేను ఇప్పుడే ముత్తంగి పోయి వస్తున్నా అన్నాడు. అతను ఎవరు? మా కజిన్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎక్కడికి పోయి వచ్చా అన్నాడు అతను. ముత్తంగి. నేను కూడా ముత్తంగి పోయినా అన్నా. ఆయన ముత్తంగి పోయి వచ్చినా అంటే నేను కూడా ముత్తంగి పోయినా చాలాసార్లు. నువ్వు చాలాసార్లు ముత్తంగి పోతే ఇట్లా ఉండవు అన్నాడు. ఇట్లా అప్పుడు మనం వేసుకొని ఉండం. మరి క్యాండిల్ వెలిగి సాంబ్రాణి ఆల్రెడీ నడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? నువ్వు ముత్తంగి పోయి ఉంటే ఇలా ఉండవు అన్నాడు. ఇప్పుడు మనల్ని మనం ఏమనుకోవాలి? మనం ఏమనుకోవాలి? సూటిగా అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పోయి వేరేలకి నువ్వు అక్కడ రాక బాగుపడిపోతావు, నువ్వు వచ్చి చూడు ఒక వారం మా బ్రదర్ ఎట్లా బోధిస్తాడో. ఈ డైలాగ్ ఎంతమంది కొట్టరు? నిజంగా చేయలేపడు మీకు దమ్ముంటే. ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం చెప్తాము ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే ఒక జీవితం బాగుపడతాడు. కానీ నేనేమై ఉన్నాను? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మార్పు చెందాలని ఎప్పుడైతే ప్రయాసపడతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా మారతాడు. సో దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఏం తీసుకొస్తుందంటే రహస్యాలు తీసుకొస్తుంది. గొప్ప అద్భుతాలు పొందుకునే ఆ గొప్ప రహస్యము, మిస్టరీస్, దాగున్న మర్మాలు దేవుని యొక్క వాక్యం సందేశం తీసుకొస్తుంది. నాకు ఇంత జ్ఞానం లేదండి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, అసలు లేదు. ఈరోజు ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే అతను తర్వాత ఏం జరుగుతుందో సంగతి దేవుడు తెలుసుకునే విధంగా దేవుడు అంతగా దీవించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి,
అంటే ఈ వాక్కు అంత గొప్ప రహస్యాలు మన జీవితంలోకి తీసుకొస్తుంది, అంత అభిషేకం తీసుకొస్తుంది, అంత గొప్ప దీవెన తీసుకొస్తుంది దేవుని యొక్క వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ చూడండి, రహస్యాలు మర్మాలు ఈ వాక్కు తీసుకొస్తుంది, కానీ మార్పు ఏదైతే ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ శక్తి వస్తుందో అదే మన జీవితంలో తీసుకొస్తుంది. ఆమేన్. ఈ వాక్కు ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ శక్తి, ఈ వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి చేసే కార్యాలు బట్టి మన జీవితంలో మార్పు వస్తుంది. ఆమేన్. చాలామంది ఈ వాక్కుని, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చే వాక్కుని స్వీకరించరు. అందుకే మనం ఉంటాం, అలా వెళ్ళిపోతాం. చూడండి, ఇదే ఒక వ్యక్తి ఇప్పుడు ఇక్కడ కూర్చొని కొనుక్కుతున్న ఒక్కొక్క వ్యక్తి కొన్నిసార్లు ప్రేయర్లో మనం హాయిగా నిద్రపోతాం. అదే బయటికి వెళ్ళి ఫోన్, ఇప్పుడు ఫోన్ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ ఇస్తే పొద్దున 4 గంటల వరకైనా మాట్లాడతారు ఇప్పటి నుంచి కంటిన్యూగా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? అవును. ఎప్పటి వరకే? పొద్దున్న 4 గంటల వరకు. నిద్ర వచ్చినట్టుంది కదా, పండుకుంటావా? లేదు, వస్తలేదు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నేను 6 గంటలు 6 అయిపోయింది అక్క, పనికి పోవాలి, ఇంకా ఆడేం పని చేస్తావు నువ్వు? చూడండి, మళ్ళీ ఇక్కడ రాగానే 10 నిమిషాలు కూర్చోవడమే లేటు, మొత్తం కంట్రోల్ పోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వాక్కు ఏదైతే మనం స్వీకరిస్తామో అది మన జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వాక్కు మీ జీవితంలో ఎందుకు మార్పు తీసుకొస్తలేదు? అందరం వింటున్నాము కదా ప్రతి వారం. ఎందుకు తెస్తలేదంటే ఆ శక్తితో వచ్చే వాక్కుని స్వీకరిస్తలేదు. ఏదో వింటున్నాం మనం. ఇప్పుడు చాలామంది పైన మీ యొక్క చెత్త మీద మరొక చెత్త వేస్తే సౌండ్ వస్తూ ఉంటుంది కదా, వస్తుందా రాదా? వస్తుంది. పక్కన బిల్డింగ్ కూడా గడా కొడుతూ ఉంటే కూడా ఈయన బాగా నిద్రపోతుంటారు. ఎలాగొస్తుంది నిద్ర? ఆ శబ్దంలో కూడా నిద్ర వస్తుంది. అదేవిధంగా మనకి శబ్దం అలా వస్తుంటుంది అనమాట, ఇది లోపలికి పోదు. నిజంగా మన వ్యక్తికి తాకితే ఆ వ్యక్తికి నిద్ర రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మీరు లోతైన వాక్కులో ఉంటే నెక్స్ట్ బ్రదర్ ఏం చెప్తారని వేచి ఉంటారు. ఆ వాక్కు పోతుంది లోపలికి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో మీ అందరికీ తెలుసు, మనిషి యొక్క హృదయంలో ఉన్నదే ఎక్కడి నుంచి వస్తుంది? అదే మనిషి, పక్కా మనిషి ఎవరంటే ఆయన హృదయంలో ఉన్నది ఏదైతే బయటకు వస్తుందో అతడి కరెక్ట్ మనిషి. ఇప్పుడు కొంతమంది నోట్ నిండా తీయటి మాటలు ఉంటాయి, గులాబ్ జామున్ లాగా. ఎట్లుంటుంది? అమ్మా వెరోనికా, నువ్వు బ్రదర్ గురించి ఇంత మంచిగా మాట్లాడు, ఆయన ముందు మాట్లాడి నడు నువ్వు బయటికి, గాడి మీద బోల్తో తుమ్ చలో, నువ్వు ఆయన ఏమేమో అన్నావు, ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడు, నువ్వు నడువు బయటికి, నువ్వు ఆయన ముందంటావు అవన్నీ నేను మంచిగా మాట్లాడు. ఇగో ఇక్కడేమో స్వీట్ గులాబ్ జామున్ అంటాడు. మరి కొంతమంది ఏమో ముఖం మీదనే ఏదో ఒకటి చెప్తారు, కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టే చెప్తారు. అదే మనిషి, ఆయన ఉన్నది రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్. ఆయననే మనిషి అన్న మనిషికి గట్టిగా చప్పట్లు కొడతారు. కొంతమంది కొడతలేరు, ఎందుకంటే వాళ్ళకు 2 మనసులు ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వస్తున్నాడు, ఎవరు? మా ఆయన వస్తున్నాడు, వద్దు, ఇగో వీళ్ళు డబల్ యాక్టింగ్ చూడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అవును. పోన్లే, మీరు మంచోళ్ళే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అంటే మనిషి, యథార్థం, ఉన్నది ఉన్నట్టే, లేనిది లేనట్టే. కానీ కొందరు అలా కాదు. సో ఆ వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు. సో హృదయంలో ఉన్నది బయటికి వస్తుంది, ఆ వ్యక్తియే కరెక్ట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ లోకంలో అతి కష్టమైన ప్రాజెక్ట్ ఏదేంటంటే కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ అనుకోండి. అతి కష్టమైన పెద్ద బిల్డింగ్ కూడా మీరు ఈజీగా కట్టేయచ్చు.
ఇప్పుడు మీకు బొమ్మరీలు కట్ట అలవాటు అయింది కదా, మీరు 7 floors కూడా కట్టొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. మీరు ఎన్నో బిల్డింగ్లు కట్టొచ్చు ఈ లోకంలో, ఏదైనా కట్టొచ్చు, కానీ మనిషి యొక్క మనసుని తిరిగి కట్టడము. ఎన్ని సంవత్సరాలైందమ్మా పెళ్ళయి నీకు? సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఇప్పుడు మళ్ళీ ఏదైనా పూల పండ్లు గీలు పండ్లకు అడిగినానా నేను? ప్రేసలా ఆచా కౌంట్ చేసుకుంటున్నావా? ఆయనని అడగాలి, పక్కన ఉన్నాడు కదా. హల్లెలూయా. ఏదో ఆలోచించి ఇప్పుడు ఏదో రేపు పూల పళ్ళు పెట్టినట్టే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా? ఒకసారి లేచి నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. అట్లా కనిపిస్తలేరు మీరు. 16 సంవత్సరాలు కనిపిస్తున్నారు. ప్రైజ్ లేదమ్మా, పెళ్ళే అన్నాను. 16 సంవత్సరాల వయసు కాదు. నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నామ్మా? హల్లెలూయా. ఇప్పుడు ఆమె బాధపడుతుంది మిమ్మల్ని చెప్తే. బ్రదర్ నేను ఎంగున్నా నన్ను అడగలే ఆమె. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో చూడండి, సిస్టర్కి 38 years అయింది పెళ్లి చేసుకొని. ఎన్ని సంవత్సరాలు అయింది? 38. కానీ కూడా 38 yearsలో బ్రదర్లో ఏదైతే మీరు మార్చాలనుకున్నారు మార్చగలిగారా? లేదు. పోనీ మీరు లేచి నిలబడండి. సిస్టర్లో ఏదైనా మార్చాలని ప్రయాసపడ్డారు, మార్చగలిగారా? అంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు దేవుని మహిమ కోసం, ఫలానాదని కాదు, ఇది నేను మార్చగలిగారా? లేదు. చూడండి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాం. మీరు సిస్టర్లో బ్రదర్లో ప్రయాసపడుతున్నారు, బ్రదర్ సిస్టర్, ఇలా ప్రతి ఒక్క దంపతుల్లో ఉన్నది ఇది. ప్రతి ఒక్క కుటుంబంలో చిన్నగా నిన్న చేసుకున్న, పెళ్లి చేసుకున్న, మొన్న చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మార్చలేకపోయినాం. ఎందుకు మార్చలేకపోయినాం అంటే జానేదో అన్నాం. ఏమన్నాం? పోనీ ఆయన మారనే మారడు. గట్టిగా ఆమె మారనే మారదు. ఆమెను పట్టించుకోవడమే వదిలేసిన. చూడండి, చాలా డిఫికల్ట్ ప్రాజెక్ట్ ఇది. తీర్చిదిద్దలేం, మళ్ళీ కట్టలేం. ఇది చాలా కష్టం. కానీ నేను కట్టేస్తా. ఏసే కడతాడు కాబట్టి నేను కడతా. సో ఇట్ ఈస్ ద డిఫికల్ట్ ప్రాజెక్ట్ టు చేంజ్ ద మెంటాలిటీ ఆఫ్ ఎ పర్సన్. మీరు సిస్టర్ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, ఇంకొక బిల్డింగ్ కడతారా? కట్టరా? అవకాశం దేవుడిస్తే మైక్లో చెప్పండి. ఓకేనా? 3 అంతస్తులు కట్టారు, 5 అంతస్తులు కట్టగలుగుతారా? కానీ నేను మార్చలేదు. వెరీ డిఫికల్ట్ థింగ్ ఇట్ ఈస్. నేను దేవుని మహిమ కోసం మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు సేవలు ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత కష్టం. ఇలా మీ జీవితంలో చాలా కష్టమైన పనులు మీరు వదిలేసుకున్నారు. మీ సొంత భర్తను వదులుకున్నారు. ఈయనను మార్చడం నా వల్ల నా తరము కాదు, వాళ్ళ అమ్మని మార్చలేదు, నేనేం చేయగలుగుతాను వదిలేశారు. చాలా కష్టమైంది. ఎక్కడుందండి మీ ప్రార్థన శక్తి? ఎక్కడుందండి మీ వాక్కు బలము? ఎక్కడ ఉన్నారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కూడా ఒక వ్యక్తి మనసుని మార్చలేకపోయారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ఛాలెంజింగ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో లోకంలో మీరు ఎన్ని ప్రాజెక్టులన్నా మీరు చేయగలుగుతారు, కానీ ఒక ప్రాజెక్ట్లో ఫెయిల్ అయిపోతారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మనిషి యొక్క మనసుని మార్చడం. కూర్చోండి, గట్టిగా చప్పట్లు కూడా మీ ఇద్దరికి. మనిషి యొక్క మనసును మార్చడం చాలా కష్టమైన పని. మరి దీనికి ఎన్ని పేర్లు పెడతాం తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో పలకలేని పలుకులు పలికిస్తాం. వాడా వేస్ట్, ఆమెనా నువ్వు వేస్ట్, నీ చాతగానితనం వేస్ట్. ఆ వ్యక్తి వేస్ట్ కాదు, నువ్వు చేయలేకపోయావు కాబట్టి అతన్ని వేస్ట్ అంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎన్నోసార్లు మనం ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటాం. ఏమని? ఈ ఒక్క అద్భుతం మా కుటుంబంలో అయితే, ఈ ఒక్క మెలకు మా జీవితంలో అయితే, ప్రభా మా జీవితాలే
మారిపోతాయి అనుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అప్పులు తీరిపోవడం, వ్యాధి రోగం వెళ్ళిపోవడం, గొప్ప గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరిగినా, అలా అంటే ఎందరి జీవితంలో అద్భుతం జరగలేదు? ఇక్కడ జరిగిన వాళ్ళ చేతులు పైకి లేపండి. మీ కుటుంబంలో అద్భుతాలు జరిగినాయని. వెరీ గుడ్. గట్టిగా నేను కొడతాను, మీరు కూడా కొట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇన్ని అద్భుతాలు మీ జీవితంలో జరిగింది, మీ కుటుంబంలో జరిగింది. మీ మనసులు మారిపోయినాయా? మారలే. మారలే. చూడండి, చాలామంది అనుకుంటారు అద్భుతాలు, ద మిరకల్స్ కెన్ చేంజ్. నో, నెవర్. నో మిరకల్ విల్ చేంజ్ యువర్ మైండ్. ఈ అద్భుతం జరిగితే, ఈ పాట పాడితే, ఈ ప్రార్థన చేస్తే, ఆళ్ళకి వెళ్ళిపోతే, ఈడెళ్ళి కాదు, ఇది చేంజ్ కాదు. అంటిల్ యూ ట్రై టు చేంజ్ ఇట్. చేంజ్ కాదు. చాలా సింపుల్ అండి, కానీ చాలా కష్టం. ఈ మైండ్ చేంజ్ ప్రాసెస్లో ఉన్న వ్యక్తి ఎదుటోడికి పిచ్చోడిలా కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో అద్భుతాలు మనుషుల యొక్క మనసును మార్చదు. ఎన్నో అద్భుతాలు జరిగాయి మన జీవితంలో, కానీ మనిషి మారలే. ఎందుకంటే మనసు మారలే. పైన అవతారాలు మారిపోయినాయి. రూపాలు పైన బ్లాక్ అండ్ వైట్ పోయి వైట్ డ్రెస్ అయిపోయింది మొత్తం, పైనుంచి కింది వరకు. సెయింట్ లాంటి నడక అయిపోయింది. ప్రవక్తలాగా నడుస్తున్నారు ఇట్లా బైబిల్ పట్టుకొని, కదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చేతిలో జపమాల, బైబులు, ఓ సెయింట్ అల్ఫోన్స్ అని. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. కానీ ఇది మారలేదండి. వాళ్ళు అయిపోయినరు సెయింట్ లాగా, కానీ మనసు మాత్రం దయ్యంలాగానే ఉంది ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అన్నాడు, నేను లోపల చూస్తా. దేన్ని చూస్తా? నువ్వు పైన ఎన్ని యాక్టింగ్ చేస్తావు నాకు బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ కూడా అందగాళ్ళు, అందగత్తలే అనుకుంటున్నారా? నేను చాలాసార్లు చెప్పిన, ఇవన్నీ కూడా దేని యొక్క ప్రభావము? కెమికల్ ప్రభావం. కలర్ పోతే అక్కడ కనిపిస్తుంది తెల్ల తెల్లగా. అబ్బా ఎంత దరిద్రంగా కనిపిస్తాము. ఈడొక స్టార్ ఉన్నట్టు కనిపిస్తుంది తెల్ల ఇంటికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కెమికల్ ఎఫెక్ట్సే. మీరందరికీ షైనింగ్ ఉంది అనుకుంటారా? ఫేస్ అన్నీ ఉంచుతానే. అది తీసి సొంత మొగుడే భయపడతాడు. ఇప్పుడు 10 సార్లు చూస్తున్నాం, మా మొగుడు ఊరికైనా చూస్తున్నాం. ఒక్కసారి తీసే కెమికల్ కొంతమందికి నిజంగా నవ్వు వస్తలేదు, ఎందుకంటే అది కూడా కెమికలే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, మా పరుగు తీసుకురా ఉంటే కదా మా కెమికలే. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది చూడండి, సో ఈ అద్భుతాల వల్ల జీవితాలు మారవు, ఎందుకంటే మనసు మారదు. రిటైర్మెంట్ వరకు ప్రభువా నన్ను దీవించు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎన్నో ప్రమాదాలు చేశారు. రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుడి సేవలో ఉంటాం, అదైతే తర్వాత దేవుడిలో ఉంటాం. ఇదైతే నేను చూడండి బ్రదర్, ఇదైతే కానివ్వండి నేను చూడండి. ఏడు చూసేది? నువ్వు రావని నాకు ముందే ఇంకా చూసేది ఏముంది? ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, ఇది నిజంగా చెప్తున్నా, ఈ 4 లక్షల అప్పులు తీరిపోవాలి, నేను మొత్తం సేవలో ఉండిపోతా. నాకైతే నవ్వు వస్తలేదు. అవునా కాదా? ఉన్నామా? అద్భుతం ఏమన్నా మనల్ని మార్చిందా? ఏం మార్చింది? వాగ్దానాలు చేసినాం మనం, ఇదైతే ఉండిపోతా, అదైతే ఉండిపోతా, ఇలా చేస్తా. పెళ్ళైతే మొత్తం నా లైఫే దేవునికి సరెండర్, మొగుడికి సరెండర్ అయిపోయినా మొత్తానికి. ఉద్యోగం దొరకాలి కానీ ఎవ్రీ ఫ్రైడే అస్సలు రాను, అస్సలు రానే. అది
సో ఇవన్నీ కూడా చూడండి, ఎన్నో విధాలుగా అద్భుతాలు కోరుకొని జీవించిన వ్యక్తులు మనం. ఇన్ని అద్భుతాలు దేవుడు చేసిన తర్వాత మనం ఆ అద్భుతం మన జీవితాన్ని మార్చలేదండి. ఎందుకు మార్చలేదు? ఎందుకు ఎదుగుదల మనం పోగొట్టుకొని జీవిస్తున్నామంటే ఈ మనసు మారలే. అందుకే ఇక్కడ ఏ దుష్టుని యొక్క ప్రభావం కాదు, మళ్ళీ చెప్తున్నా, ఏ సైతాన్ ప్రభావం కాదండి, ఏ ఒక బ్యాడ్ హ్యాబిట్స్ కాదండి, చెడు అలవాట్లు మనల్ని నాశనం చేయలేదండి. మన మనసే మనల్ని నాశనం చేసేసింది. మన మనసు. ఒక వ్యక్తిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు, నీ మనసు నిన్ను పాడు చేస్తుంది. నీకు అర్థమైతే లేదు, అది. నీ మెంటాలిటీ దిగజారిపోతుంది, నీ ఆలోచన దిగజారిపోతుంది, నువ్వు ఆలోచనలో పడిపోతున్నావు, నీకు అర్థమైతే లేదు. సైతాన్ లోపల తింటుంది నిన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇవన్నీ చూస్తే టోటల్గా మనం ఇన్ని ప్రామిస్ చేసిన ఆ అద్భుతాలు మన జీవితంలో జరిగిన, మన పిల్లలకు పెళ్ళి అయిపోయినాయి, పిల్లలకు బిడ్డలు పుట్టేసిండ్రు, ఉద్యోగాలు దొరికిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు ఆగిపోయింది, కట్టుకున్నాం, అయినా ఇది మారలేదు చూడ అమలమ్మకి. కొన్ని కొడుకు ఫాదర్ అయ్యిండు, మారినావా? కూతురు సిస్టర్ అయింది, మారినావా? లే. సో ఇవన్నీ వివరాలు ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ని అద్భుతాలు దేవుడు చేసినా మన జీవితం మారలే, మెంటాలిటీ మారలే, దీవించబడలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ప్రైజ్. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ లోకంలో బ్రతికి ఉన్న వాళ్ళు, మరణించిన వాళ్ళతో సహా నేను చెప్తున్నాను, ఎవ్వరు కూడా అంత గొప్ప అద్భుతాలు చూడలేదు, ఇజ్రాయెల్ బిడ్డలు చూసినవి. వాట్ ద మిరకల్స్ ఇజ్రాయలైట్స్ సా, నో మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ హస్ సీన్ దట్ మిరకల్. ఈ లోకంలో మరణించిన వాళ్ళు, సజీవంగా ఇప్పుడున్న వాళ్ళు కూడా, వాళ్ళు దేవుడు చేసిన అద్భుతాలు ఏదైతే వాళ్ళు చూశారో, కన్నులారా చూశారో, అనుభవించారో, ఈ లోకంలో ఎవ్వరు చూడలే, అనుభవించలే అంత గొప్ప అద్భుతాలు. వాట్ దే హ్యావ్ సీన్. మనం అంటాం, మీరు కావాలంటే సిస్టర్ డేజీని అడగండి, మనం అనుకుంటాం ఈ అద్భుతం అయితే మారిపోతాం, ఆ అద్భుతం అయితే మారిపోతాం. ఇజ్రాయెల్ బిడ్డలు చూసిన అద్భుతాలు ఈ లోకంలో ఎవ్వరూ చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అతి గొప్ప అద్భుతం ఏంటంటే, వారి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం ఆకాశం నుంచి. అలాంటి అద్భుతం ఎక్కడైనా ఈ లోకంలో చూసిండ్రా? ఎవరి జీవితంలో జరిగిందా? అంత గొప్ప అద్భుతం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంత గొప్ప అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగింది. మరొక వింత అద్భుతం ఏంటంటే, అసలు మనసు కూడా తట్టదు మనకు. ఎప్పుడైతే వీరు ప్రభువా ఈ భోజనం మాకు వద్దు అంటే, యావే దేవుడు వెంటనే మనసు మార్చేశాడు, మిన్ను మార్చేశాడు. క్యాటరింగ్కి సర్వీస్ ఇస్తే ఎట్లా, చికెన్కి బదులు కొద్దిగా చికెన్ కూర తగ్గిపోతే, పప్పు తగ్గిపోతే నీళ్ళు వేసేస్తారు. అవునా అడుగు, తర్వాత నన్ను అడుగుతారు. ఏదో బెని గమ్మున సైడ్ అయిపోవాలి కదా, దాన్ని కన్ఫామ్ చేసుకుంటున్నాడు. మరి ఏం చేస్తారు క్యాటరింగ్లో పప్పు సరిపోకపోతే? మీకు అసలు విషయం తెలుసా? కూరలు సరిపోకపోతే నేను చెప్తున్నా, హల్లెలూయా. ఎవరు పెళ్ళి కాని పిల్లలు జాగ్రత్తగా వినండి, మీ పార్టీలు గీటీలకి పనికి వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పప్పు కానీ, కొద్దిగా చికెన్ కూర కానీ కొద్దిగా మిగిలిందనుకో, బ్రదర్ చూడు బాగా గమనించు, రేపు నీ కూతురు పెళ్ళికి పనికి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలంటే, ఇప్పుడు చాలామంది చూడండి పెద్ద గరిటెలో ఇట్లా వేస్తారు, చమ్మచ్ బడా, దానికి కటోర పెద్దగా ఉంటుంది కదా మూతి. ఎప్పుడైతే కూరలు షార్ట్ అయిపోతున్నాయో చెంచా మార్చేయాలి. ఏం చేయాలి? చెంచా మార్చేయాలి. ఇది టేస్ట్ అదే ఉంటుంది, కానీ చెంచా చిన్నది అయిపోతుంది. 2 ముక్కలు పడే దగ్గర ఒక్కటి. అప్పటి నుంచి అదే చెంచాలు వేస్తున్నాడు. సిస్టర్ చెంచా తీసుకొస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగనమాట.
కాబట్టి నీళ్ళ పద్ధతి అది ఓల్డ్ మోడల్. నీళ్ళు పోయడము, చారులో నీళ్ళు కలిపేయడం, అవన్నీ ఉప్పు వేసేయడం, అదంతా ఓల్డ్. చెంచా మార్చేయండి, మీరు 2 చెంచాలు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎలక్ట్రీషియన్ ఎట్లా స్క్రూ డ్రైవర్ పాకెట్లో పెట్టుకుంటాడో, పెళ్ళి దావతులు ఏమైనా చెంచాలు జోబులో పెట్టుకుని తిరగాలి. అమలమ్మ, నువ్వు రేపటి నుంచి ఫాలో చేసి. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. కాబట్టి చూడండి, ఎప్పుడైతే గొప్ప అద్భుతం దేవుడు వాళ్ళకి ఆహారం కావాలంటే పరలోకం నుండి ఆహారము వాళ్ళ జీవితంలో అలా సమకూర్చారు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఎన్ని రోజులండి? 40. మన జీవితంలో లోకంలో మనం ఎక్కడెక్కడ అద్భుతాలు చూసాం, అక్కడ ఒక దినము ఒక క్షణంలో జరిగి అయిపోయింది. 40 సంవత్సరాలు. ప్రభువా, ఈ అన్నం మేము తినలేకపోతున్నామంటే యేసయ్య వెంటనే దేవుని చేస్తాడంటే వెజ్ నుంచి నాన్ వెజ్ చేసేసిండు. వెంటనే మీట్, మటన్ ఇట్లా తలపుతున్నారండి. ఈడు దాకా ఇచ్చిండు, ఇక్కడ దాకా వంగికుంట ఇలా నిలబడి తినే విధంగా మెన్నో మార్చేసిండు. ఏ క్యాటరింగ్ అయినా మార్చలేడు. వెంటనే ప్రభా మేము ఇది తిని తిని బోర్ అయిపోయినామంటే వెంటనే పంపించిండు. చికెన్ కాదు, పక్షులు. ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప అద్భుతం వాళ్ళ జీవితంలో దేవుడు చేశాడు. మనం చిన్న చిన్న అద్భుతాలు చూస్తున్నామండి. వెంటనే ప్రభా మేము ఇది తినలేకపోతున్నామంటే వెంటనే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దాహంతో మనం ఎండిపోతున్నామంటే, దాహంతో మనం బాధపడుతున్నామంటే, నల్ల ఎవరైనా కట్టేస్తే వాటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. మీరు బిల్లు కడితే కానీ వాటరు రాదు. కానీ వాళ్ళకి అట్లా కాదు, బండ నుంచి నిలిచిండు వితౌట్ ఎనీ బిల్ అనమాట. ఒక్క రోజు కూడా వెళ్ళి అయ్యో నేను కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, లేకపోతే నల్ల రాదు, అరే ఓ మున్సిపల్ వాళ్ళకు లేకే అవ జాకే బాత్ కరో, ఆయన నల్ల పెడతలేడు, అసలు ఏం చేస్తలేడు బ్రదర్ అని మొగుడు మీద కంప్లైంట్ చేసినోడు లేడాడా? డైరెక్ట్ మిరకల్ అనమాట. అలాంటిది ఏమైనా జరిగిందా మన ఇంట్లో? ఎంతో గొప్ప అద్భుతం చూడండి. ఈరోజు నల్ల లాభాలన్నా మనం పైసలు కట్టుకోవాలి. అంత గొప్ప అద్భుతం దేవుడు చేసిండు. దాహం అన్నది వాళ్ళ జీవితం లేకుండా దేవుడు వాళ్ళని ఫ్రీ వాటర్ సప్లై అన్నమాట, ఫ్రీ. అంత గొప్ప అద్భుతం. మరి ఎన్ని రోజులకి ఈ వాటరు? 40 years. ఇంత పెద్ద అద్భుతం ఎక్కడన్నా చూసిండ్రా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. సో మనం ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో మీరు చాలా, ఇప్పుడు సిస్టర్ స్వరూప వాళ్ళ కూతురు పెళ్ళికి చూడండి ఎలాంటి బట్ట ఉంటుందో, సీర. బట్ట అంటే మీరు అనుకున్నారు నాకు సూట్ అనుకున్నారా? అంత సీన్ లేదు, ఆమె సీర కొనుక్కుంటుంది చూడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? చూడు బ్రదర్, సూటేనా? ఏం ప్రాబ్లం లేదు, వేసేయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దగ్గరలో ఉండాలి. వాళ్ళకు డేట్స్ దగ్గర నెల దగ్గరలో ఉంది. ఆయన సూట్ సిస్టర్ పాటి జీరో సిస్టర్ అయితే ఫుల్ ఆమె సింగ్లో ఉంది అనుకో, గాల్లోనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది లైట్ వెయిట్ కొనుక్కుంటారు కానీ ఖరీదైంది ఎక్కువ. చూడండి ఎంత లైట్ వెయిట్ అయినా, ఎంత అది ఏమంటారు, మగ్గం వర్క్. ఈ వర్క్లో ప్లాన్లు ఉన్నావు మనం, కొనుక్కో పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ఏ వర్క్ అయినా చాలా, ఎంత ఖరీదైన చీర అయినా కూడా, ఎంత కాస్ట్లీ బట్ట అయినా కూడా, మీరు ఎంత మంచి డిజైన్, సగం ఓపెన్ సగం క్లోజ్ ఉన్నా కూడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు వేసుకున్నారండి. 40 years. పోనీ చాలామంది పెళ్ళి కుట్టుకున్న సూటు వాళ్ళ దగ్గర ఉంటుంది, చెప్తారు ఇప్పుడు కూడా నా పెళ్ళి సూటు నా దగ్గర ఉంది, కానీ ఎక్కదు కదా. ప్యాంట్ ఎక్కుతుంది గిడ్నే. హల్లెలూయా. ఇంకా లేడీస్ గురించి లంగాలు గింగాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ సగంలో ఎక్కువ అయిపోతుంది. నాడా గిడా కట్టాల్సిన అవసరమే లేదండి. పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆమేన్.
జోక్గా ఉందా మీకు? ఆ రోజుల్లో పెళ్ళి కొన్న జాకెట్ సిస్టర్ వెరోనికాకి ఇవ్వండి ఇప్పుడు ఉంటుంది అది, కానీ వేల దాకానే ఎక్కుతుంది అది. ఇక్కడనే ఈడ దాకా జీవితంలో పట్టదు అది, అయిపోయింది క్లోజ్. కానీ దేవుడు చేసిన అద్భుతం చూడండి, 40 సంవత్సరాలు. అది ఏం బట్ట అయి ఉండాలి, ఎలాంటి బట్ట అయి ఉండాలి? 40 years చెక్కు చెదరకుండా వ్యక్తి మీద ఉంది అలాగా. ఆమేన్. 40 years. ఏం అభిషేకం అండి అది, ఎలాంటి అద్భుతం చూడండి, ఎలాంటి అద్భుతం. మరి మనం ఎంత కాస్ట్లీ షూ, ఓ బ్రదర్ ఓలీవుడ్కు తీసుకోపోయి కొనిపించిండు సామ్యాల్ బ్రదర్, నాకు షూ ఉంటుందా, కింద సోలే ఊడిపోయి. ప్రైజ్ ది లార్డ్. జెరూసలేం శాండిల్ బాగుంటుంది, ఆడగొంటే అది ఆడిగిపోయిందో ఏమో, ముట్టి పైన లెదరే మిగిలింది. కానీ చూడండి ఎలాంటి లెదర్తో ఆ దేవుడు దీవించాడు. 40 సంవత్సరాలు చెప్పులు, మనుషులు పెరుగుతుంటే చెప్పులు పెరిగాయండి, మనుషులు పెరిగితే. ఏం అద్భుతం అండి, ఏం అద్భుతం అది. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి డిజైను, మరి చేసిన వ్యక్తి ఎవరో ఇది తెలుసా మీకు? ప్రైజ్ ది లార్డ్. తెలుసా? తెలియదు మీకు ఎవరు చేశారు ఈ చెప్పులు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని విధమైన అద్భుతాలు ఈ లోకంలో ఎక్కడ ఎవరి జీవితంలో జరగలే. ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైతే, సిస్టర్ డాక్టర్కి ఎంత ఇచ్చారు ఫీజు? ఇప్పుడు ఒక్కసారి పోయేస్తే 800, ఇంకా మద్దులు వేరే అవి వేరే ఏమేమో ఉంటాయి. మనము ప్రతిసారి అనారోగ్యం వస్తే డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు కట్టకుండా మనకు మందులు రావు. కానీ ఈ ఇజ్రాయెల్ బిడ్డలకు ఏ అనారోగ్యం వచ్చినా ఎలాంటి కన్సల్టెన్సీ ఫీజు లేదు, ఏ ఎంఆర్ఐ లేదు, ఎక్స్రే లేదు, బ్లడ్ టెస్ట్ లేదు, ఏది లేకుండా కేవలం సర్పాన్ని చూస్తే ఇన్స్టెంట్ హీలింగ్. అప్పటికప్పుడు హీలింగ్ వెంటనే. ఈడ పోయి సూది ఒకరోజంట, టెస్ట్ ఒకరోజంట, ఏది లేదండి. ఇలా సర్పాన్ని చూస్తే అలా హీలింగ్ అండి. ఏం అద్భుతం అండి అది. ఒక డాక్టర్ లేడు, ఒక వైద్యం లేదు, ఏది లేని ఆ గొప్ప అద్భుతం అంతగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాడు. ఒక సర్పాన్ని చూస్తే, సచ్చిన సర్పం కాదది, బ్రాన్స్, ఇత్తడి, అలా ఎండిపోయి ఆ రోజులు. ఇప్పుడు అది చూస్తే, ఇప్పుడైనా మనం పెద్ద సర్పం చేసి పెడతాం, అప్పుడు గింతనే ఉంది అది. జెరూసలేంలో మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేవలం దాన్ని చూడమన్నాడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఏం అద్భుతం అది, ఏం ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించిండ్రా ఇదంతా? అసలు మీకు ఆలోచనకే రాలేదేమో. హల్లెలూయా. సో మనం ఎలాంటి దేవుడి సన్నిధిలో ఉన్నామో మనకు అర్థమైతలేదు. కేవలం ఆ సర్పాన్ని, రాత్రి అగ్నిస్తంభం అంట. మీరు ఎక్కడైనా విన్నారా? ఈరోజు మనకందరికీ జీపీఎస్ది లొకేషన్ పంపించేయి, నేను వచ్చేస్తా. రే సుబేన్ లొకేషన్ పంపరు. లొకేషన్, రాత్రి నీకు అగ్నిస్తంభము లొకేషన్ చూపెట్టింది, ఎక్కడికి వెళ్ళాలో డైరెక్షన్ ఇచ్చింది. పగలు మేఘస్తంభం, ఎక్కడ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ లేవాలి, ఎక్కడ నడవాలి అన్న సందేశం ఇచ్చింది మేఘస్తంభం, అగ్నిస్తంభం. అలాంటి గొప్ప అద్భుతాలతో దేవుడు ఇశ్రాయేలు బిడ్డల్ని దీవించి ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇలాంటి ఫెసిలిటీస్ మన జీవితంలో నేను చూసినంత వరకు లోకంలో ఎవరి జీవితంలో నేను చూడలేదు. 40 days 40 years 40 సంవత్సరాలు ఈ అగ్నిస్తంభం నడిచింది, ఈ మేఘస్తంభం నడిచింది, ఈ జోళ్ళు నడిచాయి, ఈ బట్టలు నడిచింది, ఆ నీళ్లు, ఆ మన్నా నడిచింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ మన్నా నడిచింది, ఎక్కడికి వెళ్తే అక్కడ నడిచింది. 40 సంవత్సరాలు.
అంత గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు వాళ్ళ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇఫ్ యు రీడ్ ఇన్ ఎక్సోడస్ 13:17 దేవుడు ఎందుకు వీళ్ళని అలా చుట్టూ చుట్టూ వెళ్ళే విధంగా చేశాడు. ఫేరో రాజు ఎప్పుడైతే వీళ్ళకి విడుదలిచ్చాడో ఐగుప్తు దేశం నుండి, చదవమ్మా. ఫరో రాజు ఇజ్రాయేలీయులు వెళ్ళిపోవుటకు అంగీకరించినప్పుడు దగ్గరి త్రోవ అయినప్పటికీ దేవుడు వారిని ఫిలిష్తీయుల దేశము మీదుగా పోవు దానిన పోనీయలేదు. ఫిలిష్తీయుల దేశం నుండి దేవుడు పోనివ్వలేదు. ఇక్కడ చూస్తే ఇజ్రాయెల్ నుండి ఐగుప్తు నుంచి దేవుడు వాగ్దానం చేసిన భూమి, పాలు తేనె ఎక్కడైతే పండుతుందో అలాంటి భూమిలోకి వీళ్ళు ప్రవేశించాలి. వాళ్ళకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చే దేవుడు, అన్నీ ఓకే. కానీ కూడా వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తిరిగి వెళ్ళారండి? ఫిలిష్తీయుల దేశం నుంచి దేవుడు పంపించలే. ఈ ఫిలిష్తీయుల దేశం నుంచి వాళ్ళు దేవుడు చెప్పిన భూమికి వెళ్ళాలంటే కేవలం 30 రోజులు పడుతుంది, 30 days. ఎందుకంటే మేము బస్సులో ప్రయాణం చేసాం. ఐగుప్తు నుంచి ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ నుంచి ఐగుప్తుకి ప్రయాణం చేసిన నేను చేసిన. ఇక్కడ చాలామంది మెంబర్స్ ఉన్నారు. సిస్టర్ జెరోస్ కూడా ఉంది, సిస్టర్ స్వరూప ఉంది, సిస్టర్ వెరోనికా, బ్లెస్సీ, జోయల్ కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మనమంతా ప్రయాణం చేసినాం. అలాంటిది 30 days పట్టేది. షార్ట్ రూట్ అనమాట ఫిలిష్తీయుల దేశం నుంచి. కానీ ఎందుకు తీసుకెళ్ళలేదంటే ఈ ఫిలిష్తీయులతో యుద్ధము పోరాడాల్సి వస్తుంది. ఎవరికి? ఇజ్రాయెల్ బిడ్డలకి. ఆ యుద్ధము వారితో పోరాడితే ఈ పోరాటం ఎందుకని ఇప్పుడు చదువమ్మా, బైబిల్లో చదివి తెలుసుకుంటే బాగుంటుంది. ఫిలిష్తీయులతో యుద్ధము సంభవించినచో ఇజ్రాయేలీయులు గుండె చెదిరి తిరిగి ఐగుప్తు దేశమునకే పోవుదురని దేవుడు తలంచెను. ఎందుకు దేవుడు అలా చుట్టూ 40 సంవత్సరాలు తిప్పి తీసుకెళ్ళినంటే ఫిలిష్తీయులతో వీళ్ళు యుద్ధము జరిగితే గుండె చెదిరి భయపడి మనసు మార్చుకొని తిరిగి ఐగుప్తు దేశంలోకి దూరిపోతారు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు దేనికి భయపడుతున్నాడు? ఇలా మనసుకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇంతసేపు నేను చెప్పింది ఏంటంటే అద్భుతాల వల్ల మనసు మారదు. ఎంత పెద్ద అద్భుతాలు చూపెట్టాను నేను మీకు. మీరు జీవితంలో మీ ఊహలకు అందిన అద్భుతాలు దేవుడు చేసిండు. అయితే ఈ యొక్క పాలు తేనె ఇస్తాన్నాడు దేవుడు వాగ్దానం చేశాడు. అద్భుతాల మీద అద్భుతాలు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 40 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళారు. బట్ స్టిల్ దే కుడ్ నాట్ మేక్ ఇట్. అయినా కూడా 40 సంవత్సరాలు. హల్లెలూయా. సో ఇట్ వాస్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఏం జర్నీ? మళ్ళీ చెప్పండి. ఏం జర్నీ? లాంగ్ జర్నీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్ వాస్ వెరీ లాంగ్ జర్నీ. చివరికి ఏంటి తెలుసా? బట్ టు నోవేర్. చాలా దూరపు ప్రయాణం, కానీ గమ్యం లేనిది. యాడికి పోయినరు వాళ్ళు? యాడికి పోయినరు? 40 సంవత్సరాలు నడుచుకుంటూ పోయినరు. యాడికి పోయినరు? ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అద్భుతాలు చూసిండ్రా? చూస్తున్నారు. ఎక్కడికి పోయినరు? జ్ఞానానికి ఎవరు పోలే తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరే పోయినరు. లాంగ్ వాక్ బట్ టు నోవేర్ అన్నమాట. చాలా దూరపు ప్రయాణం. సో ఈరోజు చాలామంది నేను 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నా. ఎన్ని సంవత్సరాల నుంచి సిస్టర్? 27 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాలు. నేను పుట్టినప్పటి నుంచి గీడ్నే ఉన్నా. కానీ చివరికి చూస్తే ఏడలేవు నువ్వు. చివరికి చూస్తే మనం అనుకుంటున్నాం నేను ఇక్కడ ఉన్నా, ఆడ ఉన్నా, అలా ఉన్నా, ఇలా ఉన్నా అని. ఇది మారకపోతే నువ్వు ఆడలేవు. సో లాంగ్ జర్నీ
బట్ నోవేర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకు దేవుడు వాళ్ళని అంతగా దూరపు ప్రయాణంలో తీసుకెళ్ళాడు? దగ్గర నుంచి దగ్గరే కదా తీసుకెళ్ళొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే వారు మనసు మారి తిరిగి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోతారని. మనసు మారి. దేవుడు దేని మీద ఆధారపడి ఉన్నాడు ఇప్పుడు? మనసు మీద. ఇప్పుడు ఒక్కొక్కరు పరిశీలించుకోవాలి, మనసు మారిందా లేదా. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేయర్కి వస్తున్నా, హల్లెలూయా హల్లెలూయా అన్నది కాదు, మనసు మారిందా లేదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నాకు నిజానికి మీరందరూ చెప్పాలి, దేవుని యొక్క వాగ్దానం గొప్పదా, మనసు గొప్పదా? ఆ? అవ్వ. ఏం బైబుల్ చదివినావమ్మా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క ప్రామిస్, ఇస్ ద ప్రామిస్ గ్రేట్ ఆర్ ద మైండ్ ఇస్ గ్రేట్? ప్రామిస్ ఇస్ గ్రేట్. ప్రామిస్. విచ్ ఇస్ పవర్ఫుల్, మైండ్ ఆర్ ప్రామిస్ ఆఫ్ ద లార్డ్? ప్రామిస్ ఆఫ్ ది లార్డ్. ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ మైండ్? ప్రామిస్ ఆఫ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ప్రామిస్ ఆఫ్ ది లార్డ్. ఫెయిల్ అయిపోయిండ్రు మీరు. మీరు ఈ కానుకలన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే కరెక్ట్గా ఆన్సర్ లేదు కాబట్టి వేస్ట్ అయిపోయింది. దేవుని యొక్క ప్రామిస్ గొప్పదైతే దేవుడు షార్ట్ రూట్లో తీసుకెళ్ళేవాడు, ఫిలిస్తీన్ల మధ్య నుంచి తీసుకెళ్ళేవాడు. యుద్ధానికి భయపడే వాళ్ళు కాదు. దేవుని యొక్క వాగ్దానం ముందు మేము వెళ్ళే తీరుతాం. దేవుడే అంటున్నాడు వీళ్ళ మనసులు మనకి తిరిగి వెళ్ళిపోతాడని. అర్థమైతే కొట్టండి. సో మైండ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ ద ప్రామిస్. ఒకవేళ దేవుని యొక్క వాగ్దానం అంత శక్తివంతమైనది అయితే వారు వాగ్దాన భూమిలోకి అందరు వెళ్ళేవాళ్ళు. మారు మనసు వచ్చేది వాళ్ళకి, మారిపోయేవాళ్ళు. ఒక్కడు మారలే, కాలేబు జోషువ తప్ప వేరే ఎవ్వరు మారలే. అందరూ దారిలోనే ఫ్లాట్ అయిపోయారు. నో వన్ చేంజ్డ్. నిజానికి వాళ్ళు దేవుని యొక్క వాగ్దానం వాళ్ళ జీవితంలో గొప్పదైతే మారు మనసు పొంది పాలు తేనె పండే భూమిలోకి దొచ్చుకొని పోయేవాళ్ళు, పొందుకోలేకపోయారు. సో ప్రామిస్ ఈజ్ నాట్ పవర్ఫుల్ దెన్ మైండ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 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 ఎందుకంటే దేవుడు వాళ్ళకి చెప్పాడు ఏ భూమి ఇస్తాడు, పాలు తేనె. అయినా వాళ్ళు మనసు మార్చుకోలే. ఇప్పుడు ఏది గొప్పది, పాలు తేనెనా మనసా? మనసు. అది ఇప్పుడు చెప్పండి సిస్టర్, ప్రామిసా మైండా? మైండ్. మీరు ఎన్ని వాగ్దానాలు చేసినా ఆయన మనసు, ఏమేం చేస్తా అన్నా కూడా ఆయన మనసు మార్చుకోవడం లేదక్క. చూడు నీ ప్రామిసులన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు ఎంతోమంది ఏమేమో చేస్తారు, నువ్వు ఎంత చేసినా కుక్కతోక వంకర, నువ్వు చేసిందంతా వేస్ట్ అయిపోయింది. సో ప్రామిసెస్ ఆర్ వేన్, సో నాట్ సో పవర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్స్ ప్రామిస్ టు యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రామిసా లేకపోతే మైండా? మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేస్తాను. మీకు మంచి భార్యని ఇస్తాన్నాడు దేవుడు, బ్రదర్ శామ్యుయల్. అవునా కాదా? ఇచ్చిండా లేదా? డౌటా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు చూడండి, భర్త లేని వారికి భర్తనిచ్చాడు, భార్య లేని వారికి భార్యనిచ్చాడు, బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చాడు, ఆస్తి లేని వారికి ఆస్తి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేవుడు వాగ్దాన ప్రకారంగా అన్నీ ఇచ్చాడు. కానీ బొమ్మరీలు కావాలంటే బొమ్మరీలు కట్టిను. మారినవా? మారిందా? మారలే. నోరు తెరిచి చెప్పు. అదే పాత రకం. నేను రైటా రాంగా? రైట్. పెళ్ళి కాని బ్రదర్ నా కూతురుది, అప్పుడు చూడు ఆ ఆడ చూడు కటింగ్ చేసుకొని ఇందిరాగాంధీ టైల్ అయిపోయింది.
ఆయన రానిస్తలేడు బ్రదర్, నువ్వు రావడానికి ఇష్టపడతలేవు బ్రదర్. అప్పుడు ఎట్లా వచ్చినావు? ఈడ లెక్క ఉంటుందన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇలాంటివన్నీ చూడండి. నీ కూతురుకు పెళ్లి చేసిండు, నీ కొడుకుకు పెళ్లి చేసిండు. నువ్వు జీవితంలో ఏది కావాలంటే బ్రదర్ ప్రేయర్ చేయి, నీ కావాలంటే ఇచ్చిండా లేదమ్మా? ఇచ్చిండు. ఆయన మన వారం. చూడండి, నేను జోక్ చేస్తున్నాను కానీ సీరియస్గా చెప్తున్నాను. ప్రామిస్ గొప్పదా, మైండ్ గొప్పదా? మీరు ఏమేమో ప్రామిస్ చేశారండి. నా కూతురికి పెళ్ళి అయిపోతే, నా కొడుకు ఇల్లు కట్టేస్తే, నేను అప్పులు తీరిపోతే, మా ఆయన మారితే, ఏదేదో చేసినాం. నాకు మంచి భార్యని ఇచ్చినావు ప్రభు, జీవితాంతం నీ సేవలో ఉంటాను. అస్సలు ఉంటాను నేను అలా. సో వెరీ పవర్ఫుల్. అందుకే ఊరుకో బట్టే బాధ మాట్లాడతాను నేను. ఎందుకంటే ఈ సత్యం నాకు తెలుసు కాబట్టి నేను అలా మాట్లాడా. లేదు బ్రదర్, నిజంగా మీకు నా సంగతి తెలియని ఎంత మారిపోయాను. నాకు బాగా తెలుసు నువ్వు ఎంత మారిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మనం బాధపడాల్సింది కాదు ఈ సబ్జెక్ట్. ఈరోజు ఆ మార్పుకి నేను సిద్ధపడుతున్నాను లేదా? లేదు, నేను కూడా ఇజ్రాయెల్ బిడ్డలాగా 40 ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయి, అన్ని సంవత్సరాలు జీవించి అలాగా దారిలోనే చనిపోతానా, నా జీవితం అలాగే పోగొట్టుకుంటానా అన్న ఆలోచన ఈరోజు మనకు రావాలి. అది రాకపోతే మన జీవితంలో మనం కూడా అలా బతికినట్టే. చూడండి, మనం వాగ్దానం దేవునికి చేస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇఫ్ యువర్ మైండ్ కెనాట్ హ్యాండిల్, చూడండి ఈరోజు దేవుడు కూడా మీకు, నేను ఎన్నో వాగ్దానాలు మీకు చేస్తున్నాను అనుకోండి. పోనీ సహోదరి లక్ష్మి, అప్పటి నుంచి ఆమె పేరెత్తలే, ఒకసారి ఎత్తుతా, మీరు ఏమనుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సహోదరి లక్ష్మిని ఒక మంచి వరుడుతో దేవుడు దీవిస్తున్నాడు అనుకోండి. ఆమెనండి, ఆమేన్. సహకరించండి కొద్దిగా. ఆమె. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ద ప్రామిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ హియర్. నేనేమంటానంటే, సహోదరిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడు, నీ తమ్ముడిని దీవించి ఆశీర్వదిస్తున్నాడు, మీ యొక్క వరలక్ష్మిని కూడా దేవుడు దీవించి, ఆమె గర్భాన్ని కూడా దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. సో ఇన్ని విధాలుగా తన జీవితంలో నేను ఆశీర్వాదం పలికానా? పలికారు. ఒకసారి మీరు అందరు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ఉండండి, బ్రేక్ తీసుకుంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ కోతి కులాటి కొడితే దానికి గట్టిగా కొడతాం మనం. అరే ఇంత పెద్ద మనిషిని నేను చెప్తే అస్సలు కొద్దిగా మీకు గట్టిగా కొట్టమంటే అది గట్టిగానా? నువ్వేమమ్మా? ప్రైజ్ ది లార్డ్. అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్ అన్నా కొట్టదనిలే గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చేయి ఊగుతుంది కానీ సౌండ్ వస్తలే. సో నేనేం చెప్పాను, తన జీవితంలో ఇన్ని విధాలుగా దేవుడు దీవిస్తాడని చెప్పానా లేదా? చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ పొందుకునే అర్హత ఈమెకు ఉందా లేదా? ఉంది. మీకు కనిపిస్తలేదా? ఉంది బ్రదర్. ఉందా లేదా? ఉంది బ్రదర్. పక్క లేచి నిలబడం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీకు నీ మనసులో ఇలా ఉంది, ఇవన్నీ పొందుకునే అర్హత నీకు ఉందా లేదమ్మా? గట్టిగా చెప్తున్నాను. ఎంత గట్టిగా చెప్తే అంత తొందరగా అవుతుంది. ఉంది. ఓకేనా? సిస్టర్కి ఉన్నందుకు గట్టిగా చప్పట్లు కొడతా. దేవుని వాగ్దానం 100% చాలా తన జీవితంలో జరుగుతుందని మీరందరూ నమ్ముతారు కదా, నేను చెప్తే అవుతుందని. దేవుడు ఆ పర్మిషన్ నాకు ఇచ్చాడు, ఎవరికి ఏది కావాలన్నా అడిగి ఇచ్చేయమని. ఆమేన్. సో మీరు నమ్ముతున్నారు కదా, నేను ప్రార్థన చేస్తే సహోదరి దీవించబడుతుంది. నమ్ముతున్నా. ఓకేనా? గట్టిగా. ఓకే బ్రదర్. నీకు నమ్మకం ఉందమ్మా? ఉంది. గట్టిగా చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తనకుంది, నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంది. నాకు కూడా ఉంది. ఓకేనా? కానీ ఇప్పుడు ఈ సహోదరి చేసే ప్రార్థన కాక, ఉపవాసం కాక, ఇవన్నీ తాను పొందుకోవాలంటే, తన జీవితంలో ఇవన్నీ ఫలించాలంటే ఆమె ఇక్కడ ఉన్నది. ఇట్స్ హియర్. ఇవన్నీ కూడా నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ప్రభువా నా మనసు స్థిరముగా ఉండి
నేను ప్రార్థన చేసి వీటన్నిటిని పొందుకునే విధంగా, మారు మనసు కలిగి పొందుకునే విధంగా నన్ను దీవించుమన్న ప్రార్థన ఉండాలి. కానీ నీ మనసు కరెక్ట్గా లేకపోతే నువ్వు చేసే ప్రార్థన కానీ చేసిన వాగ్దానం కానీ నీ జీవితంలో నెరవేరదు. ఎందుకు నెరవేర్చలేదని చాలామంది బాధపడుతున్నారు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, మా బ్రదర్ ప్రవచించాడు, నా జీవితంలో ఇవన్నీ అవుతాయని మా బ్రదర్ చెప్తే అవుతుంది, కానీ నా జీవితంలో ఎందుకు జరగడం లేదు, నా కుటుంబంలో ఎందుకు జరగడం లేదు, నా కుటుంబమే ఎందుకు ఇది నా పొందుకోవడం లేదని చెప్పి మనం బాధపడుతుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ మైండ్ యూ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన తలంపు మంచిది కాకపోతే మనం ఏది కూడా స్వీకరించలేము. ఇప్పుడు దేవుడు అద్భుతం, ఆశ్చర్యక్రియలు, ప్రవచనాలు ఇచ్చే వరాలు మీకు ఇచ్చిండు అనుకోండి, కూర్చోన్నానా. ఇప్పుడు మీ మనసు బాగాలేకపోతే అది వేరే రకానికి పనిచేస్తుంది. కాబట్టి దేవుడు ఇవ్వడు, మీకు దేవుడు ఇవ్వడు. అది దేనికి పనికి రావాలి, ఏ పరిస్థితుల్లో ఇది పనికి రావాలి. కూర్చోమను మధ్యలో. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా సో నీ మనసు నీ అదుపులో ఉండాలి. దేవుని మనసుతో ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఎప్పటి వరకు అయితే అతనికి కనెక్ట్ మనం కామో, ఆ స్పిరిట్ మనకు కనెక్ట్ కాదు. చూడండి, మీ ఫోన్కి నెట్ కనెక్ట్ కాకపోతే నెట్వర్క్ పనిచేస్తుందా? సేమ్ అదే. సో యువర్ మైండ్ షుడ్ బి కనెక్టెడ్ టు గాడ్. ఎవ్రీథింగ్ విల్ బి కనెక్టెడ్. మీ మనసు ఎప్పుడైతే దేవునితో ఐక్యమై ఉంటుందో, మీ కళ్ళు, మీ చెవులు, మీ శరీరం, మీ జీవితం, మీరు ఏది చేసినా కనెక్టెడ్ అయి ఉంటుంది, కనెక్టెడ్ అయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధిలో ఉన్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, ఎందుకంటే చివరిగా మీ ముఖాలు కొద్దిగా నవ్వు ముఖంగా చూడాలని నాకు ఇష్టం ఉంది. ఎంతమంది నిజంగా నవ్వాలనుకుంటున్నారు? నవ్వాలనుకుంటున్నారు అని అడుగుతున్నాను, ఏడవాలనలేదు. అసలు నవ్వడానికి ఇష్టం లేదమ్మా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మ బెటీనా, చాలా బిజీగా ఉన్నావు, మెసేజ్ వస్తుందా మీ ఆయన దగ్గర నుంచి? పిలుస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ఆయన పరలోకం ఉన్నాడు కదా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు ఆమెకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి మనమందరం దేవుడి సన్నిధిలో ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తారు. ఎంతమంది నిజంగా ఈ ఎగ్జాంపుల్ విందాం అనుకుంటున్నారు? సారీ, నవ్వాలనుకుంటున్నారు? అందరు నవ్వాలనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ జూడ్, మీరు సగమేనా? సగం పెళ్ళిలో నవ్వుతారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, చాలామంది చూడండి, ఇంత ప్రార్థనలో ఉండి, ఇంత ప్రేయర్ఫుల్గా ఉండి, ఇంత వచనాలు చదివి కూడా, మనం అందరం బైబిల్ చదువుతాం కదా, చదవరా? చదువుతాం. ఏవో మామలా చదవమా బైబిల్? తిమ్మిలికెళ్ళింది మంద మాదిరి తెరిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మొన్న ఒక రోజు ఒకరింటికి వెళ్ళాను. ఇలాగే ఒకరింటికి వెళ్తే, ఆ ఇంటికి ఎందుకు వెళ్ళానంటే వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు. చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా ఎంటర్ కూడా కాలే, వెళ్ళినా అక్కడ బయటనే ఉన్నా. ఇంకా అక్కడికి లోపలికి వెళ్ళే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రేయర్ ఏం చేయలే, అలాగే వెళ్ళినా అంతే. వెళ్ళి నిలబడ్డా, అంతలో మన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, అంతోనీ బ్రదర్ లాంటి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే ఈయన కాదు, అలా ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అన్నా. ఏం బ్రదర్ ఎలా ఉన్నారంటే బాగున్నా. నై మారుతా బ్రదర్ ఉన్నాయి. ఆయన అసలు ఆయనకి చావు వచ్చేదే కాదు బ్రదర్. నేను ఏం అడగలే, ఆయన ఎట్లా చచ్చిపోయాడు ఏంటి, నేను ఏం అడగలే. ఆయన అసలు సత్యవాడు కాదు బ్రదర్. సత్యవాడు కాదంటే మరి ఎలా చనిపోయాడు బ్రదర్ అని అడిగినాను నేను. అడగాలనా వద్దా? అడగాలి. అసలు ఈయన నేను ఏం అడగలే. అసలు ఆయన ఎందుకు నా దగ్గరకు వచ్చిండు ఏం లేదు. అసలు బలవంతంగా వచ్చి, అసలు ఆ వ్యక్తికి ఇంత తొందరగా సావు రాదు బ్రదర్, ఆయన చనిపోయాడు బ్రదర్ అని అన్నాడు. నేను మరి
ఏమో అంతోని బ్రదర్ ప్రవక్త కావచ్చు, వాళ్ళ భార్య కూడా చెప్పలేం కదా, అనాయింటింగ్ ఫ్లో అయిందేమో. ప్రైజ్ ది లార్డ్. అలా అని చెప్పి మరి ఎలా చనిపోయింది బ్రదర్ అని. ఏం లేదు బ్రదర్, చాలా సింపుల్ అంట. మరి సింపులా, నాకు తెలియని సింపుల్, ఇట్లా ఇది కూడా ఉంటుందా రహస్యం అని చెప్పి నేనేమనుకున్నా. అయితే ఎలా చనిపోయింది బ్రదర్ అని చాలా ఆతృతిగా నేను అడిగిన. ఏం లేదు బ్రదర్, వాళ్ళ ఇల్లు ఈ రోడ్ లెవెల్ ఉంటుంది కదా, భూమి లెవెల్, రోడ్ లెవెల్, దానికంటే ఒక స్టెప్పు 1 ఫీట్ కింద ఉంటుందంట. ఏముంటుంది కింద. మీకు అర్థమైందా? అర్థమైంది. చెప్పండి ఎలాగా. ఇల్లు రోడ్డు చూస్తుంది అన్నట్టు. ఇల్లు రోడ్డు ముంచుతుంది, చూస్తుంది. ఇల్లుని రోడ్డు చూస్తుందంట. సో ఈ కింద ఉండడం వల్ల ఆయన ఆయుష్ పూర్తిగా జీవించలేకపోయింది బ్రదర్. అందుకే తొందరగా చచ్చిపోయింది. ఆయన యాక్చువల్లీ చనిపోయే వ్యక్తి కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎలా ఉండాలంటే కింద ఒక స్టెప్ ఉండకుంటే ఒక స్టెప్ ఎలా ఉండాలి? పైకి. అందుకే మన శామ్యుయేల్ బ్రదర్ 4 స్టెప్పులు పైన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సావే రావద్దు ఇంకా ఎవరికి, నిత్య జీవితం అనమాట భూమి మీద. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక స్టెప్ కింద ఉంటే చచ్చిపోతారు. మరి 3rd ఫ్లోర్లో ఉన్నారు, బొమ్మరీలు కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎంతోమంది అపార్ట్మెంట్లో ఉంటున్నారు, అవునా కదా? మరి వారు ఎందుకు చస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి సెల్లార కట్టుకున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా నేను చెప్పేది ఈ మెంటాలిటీ చూడండి. ఇంకా భూమి సీ లెవెల్కి కింద ఉందా మీద ఉందా? ఆహా, ఏది మీద ఉంది? నీళ్ళు మీద ఉన్నాయండి. నీళ్ళు మీద ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు మీద ఉంటే తోగుంటాం, భూమిలోకి పోయి నీళ్ళు తీసుకొని వస్తామా? ఏమంటారు? భూమిలోకి పోయి లోపల నీళ్ళు తీసుకొస్తామా? బోరేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, మన ఆలోచన ఎక్కడుంది? ఇంకా ఒక మెట్టు లోపలికి ఉంటే చచ్చిపోతారు, లేకపోతే సావరు. మరణము జీవము దేవుని చేతుల్లో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరొకరి ఇంట్లో వెళ్తే బ్రదర్ ఈయన రాత్రిలో ప్రేయర్కు పోయి వస్తాడు, రాత్రికి ప్రేయర్ పోయి వస్తే సైతాన్లు వస్తాయంట ఇంటికి. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రిలో ప్రేయర్కు పోయేసి వస్తే సైతాన్ని వస్తాయి. మన జేమ్స్ ఎడ్వర్డ్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో చెప్పిండ్రు. జేమ్స్ బ్రదర్ బట్టతలకి పాడతారు కదా, ఆయన ఏదో రాత్రికి పోయి చూసినట్టు, బ్రదర్ నేను రాత్రికి ప్రేయర్కి పోయి వస్తే ఆ పక్కింటోళ్ళు వచ్చి మా ఇంట్లో మా భార్యకి ఏం చెప్పిందంటే, మీ ఆయన రాత్రిపూట ప్రేయర్కి దానికి దీనికి పోయి వస్తాడు కదమ్మా, అందుకే ఆయన వెనకట్లా దయ్యాలు వచ్చి ఉంటాయంట. మరి కాల్ సెంటర్లో నైట్ షిఫ్ట్ చేసి వస్తారు కదా. ఏ షిఫ్ట్? నైట్ షిఫ్ట్. ఆ వెనకట్లా ఏం రావాలి? ఏంజిల్సా? ప్రేయర్కి పోయి వస్తే దయ్యాలు వస్తాయి, కాల్ సెంటర్కి పోయి వస్తే పైసలు వస్తాయి. నేను ఏమంటున్నానంటే మిమ్మల్ని అంటే ఎలాగ ఆలోచిస్తున్నాం చూడండి. మన మెంటాలిటీ, మనం దేవుళ్ళో ఉన్నాం, బైబిల్ చదువుతున్నాం, మరి మన మనసు చూడండి ఇంకా మారలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇది చాలా గొప్ప రెవల్యూషన్. ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్క దేవుని యొక్క ప్రవచనము, దేవుని యొక్క వాగ్దానము మన యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అది మనం స్వీకరించగలుగుతామా లేదా? సో దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని చెప్పి రాత్రిలో వస్తున్నప్పుడు నాయనకి అట్లా దయ్యాలు వస్తాయి అనుకొని మనం ఫీల్ అవుతే ఎలాగా? అది తప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి ఒక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే మన మనసు మార్చుకొని మన ప్రార్థనకు జవాబు, మన దీవెన పొందుకునే విధంగా ప్రార్థన ఉండాలి. ఏదో మనసులో పెట్టుకొని, ఏదో ఆలోచన పెట్టుకొని, ఏదో రకంగా మనం జీవిస్తూ ప్రార్థన చేసి అద్భుతం పొందుకోవాలన్న ప్రార్థన ఉండకూడదు. ఆశ్చర్యం పొందుకోవాలన్న ప్రార్థన ఉండకూడదు.
మన ప్రార్థన ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను స్వీకరిస్తాను. మనసు, దేవుని మనసుతో మన మనసు ఐక్యమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రతి ఒక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే, ప్రతి వాగ్దానం నెరవేరాలంటే నీ యొక్క మనసు పైన ఆధారపడి ఉంటుంది. ఎవ్రీ ప్రామిస్, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క వాగ్దానం అన్నీ నీ జీవితంలో జరగాలంటే, ఆ ప్రామిస్ అన్నీ జరగాలంటే అవన్నీ కూడా నీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అయితే నువ్వు ఆలోచిస్తావో, ఏ విధంగా అయితే నువ్వు ఆలోచించి నీ జీవితం జీవిస్తావో, ఆ విధంగానే నువ్వు సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మీతో ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? శత్రుల ముందు మీకు ఏం పెడతాడట? విందు భోజనం. బిందు, టేబుల్. ద లార్డ్ సెడ్, ఐ విల్ ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ యువర్ ఎనిమీస్. మీ శత్రుల ముందు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను మీకు అన్నాడు. దేవుడైతే ప్రిపేర్ చేస్తా అన్నాడు. మనం ప్రిపేర్గా ఉన్నామా? అమ్మ ఆడికి పోతే అస్సలు పోనాక మా అత్తారింటికి పోనే, వాళ్ళంటే నాకు పడనే, వాళ్ళ ముఖాలు చూడాలంటే నాకు ఇష్టమే. లేదు, నీ మెంటాలిటీ బాగలే. పొందుకునే ఇష్టం లేదు. ఇప్పుడు చూడండి, ఎక్కడ మనం శత్రుల ముందు కూర్చోగలుగుతాం, విందు ఎక్కడ పొందుకోగలుగుతాం? మన జీవితంలో జరగదు. యూ కెనాట్ రిసీవ్ దట్ బికాస్ యువర్ మైండ్ సెట్ ఈజ్ టోటల్లీ ఆఫ్లైన్ అన్నమాట. నెట్వర్క్ పనిచేస్తుంది దాడ. కాబట్టి మనల్ని సిద్ధపరిచి వారిని నేను తినగలుగుతాను, నేను శత్రుల ముందు కూర్చోగలుగుతాను, నా దేవుడు కూర్చోబెడుతున్నాడు, అక్కడికి వెళ్ళినా నాకు ఏం కాదు. శిష్యుల మెంటాలిటీ అలాగే ఉన్నది. యేసే అన్నాడు, పద లాజరు నుంచి లేపుదామంటే, పద నీతో పాటు మేము కూడా వస్తాం నడు అన్నారు. వాళ్ళు మొన్ననే నిన్ను రాయి తీసుకొని కొడదామనుకున్నారు యేసయ్య, ఇప్పుడు పోతే మళ్ళీ ఇప్పుడు నీతో పాటు మాకు కూడా సావు ఖాయమే, సస్తాం మేమని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు ఈ మనసుకి బానిసైన వాళ్ళు, అంటే ఈ మనసు వల్ల వారి జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది హిస్టరీలో చూస్తే గొప్ప, అంటే ఒక పెద్ద పేరు కలిగి ఉన్న వాళ్ళు ఉంటాయంట. ఆయన జీవితంలో ఎలాంటి వ్యక్తి అంటే చెప్పుకున్నదగిన విధంగా ఉంటారు. ఎంతోమంది ప్రయాసపడినా మారలేదని గొప్ప హిస్టరీగా చెప్పుకుంటారు. సో వాళ్ళంతలో వాళ్ళే దోషిగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్న వ్యక్తులుగా తయారయ్యారు. అంటే ఎవ్వరు చెప్పినా వేరేలేదు, మనసు మారలేదు. అంటే మనసు మారని వ్యక్తులకు హిస్టరీస్ ఉన్నాయి, చరిత్ర ఉంది వాళ్ళకి చెప్పుకునే తగ్గే విధంగా. అవునా కాదా? చాలామందికి వాళ్ళ తాత అయితే ఎవ్వరికి వినేవాడే, అస్సలు చెప్తే అతను వింటే ఎంత బాగుండు అంటారు. సో అలా చెడిపోయి, ఈ మనసు మార్చుకోకుండా చెడిపోయి చెడు జీవితం జీవించి సర్వనాశనమై ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళ యొక్క హిస్టరీస్ ఉన్నాయి. చూస్తే హిస్టరీస్ ఉన్నాయి. ఈరోజు మనం చూసుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనుషులు, నేను మళ్ళీ చెప్తున్నాను చివరిగా, మనుషులు పీపుల్ ఫెయిల్ టు బిలీవ్ దట్ దే క్యాన్ చేంజ్ దేర్ మైండ్. సో మనుషులు ఫెయిల్ అయిపోయినారు. మనసు మార్చడానికి మారుతాడు, నేను మారుతాడు అన్న నమ్మకం లేకుండా మనుషులు పోయారు. ఇప్పుడు చూడండి, చాలామందికి మనిషి మీద నమ్మకం పోయింది. ఈ మనిషి మారుతాడు, నాకు అసలు నమ్మకమే లేదు, ఈయన మనసు మారనే, ఆయన ఎప్పుడు మారుతాడో తెలియదు అక్క అంట. అవునా కాదు? ఇప్పుడు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాడమ్మా, చాలా మారిపోయింది కదమ్మా, నువ్వు చూస్తూ ఉండు, సాయంత్రం 6 గంటలకు గుడ్డు తీసుకురాకపోతే నన్ను అడుగుంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నేను 6 ఎందుకంటే ఈరోజు వాళ్ళ టైం ఫిక్స్ అయిపోయింది అనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొందరికి ఎలా ఉందంటే, నువ్వు బంద్ చేస్తే కదా మేము పోతాం. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి మనుషులకు విశ్వాసం పోయింది, మనిషి మీద విశ్వాసం పోయింది. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? మనిషి మీద, భర్త మీద, భార్య మీద, కొడుకు మీద, తమ్ముడి మీద, అల్లుడి మీద విశ్వాసం పోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సో మనిషి మీద విశ్వాసం పోవచ్చు, కానీ
దేవునికి మన మీద విశ్వాసం ఉంది. ఆమేన్. దేవునికి మన మీద, విశ్వాసం, నీ భర్త మీద విశ్వాసం, విశ్వాసం ఉంది, నీ భార్య మీద విశ్వాసం ఉంది. సో గాడ్ బిలీవ్డ్ దట్ ఇఫ్ దిస్ పీపుల్ స్టే as slaves ఫర్ 400 years దే విల్ చేంజ్ దేర్ మైండ్స్ అన్నాడు. 400 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసగా ఈ ఇజ్రాయెల్ బిడ్డలు ఉంటే వాళ్ళ మనసు మార్చుకుంటారని నమ్మకం దేవునికి ఉంది. సో మన మధ్యలో మనకు మన మనుషుల మీద ఉండదు, కానీ మన దేవునికి ఆ నమ్మకం ఉంది. లక్ష్మి మారుతుంది, ఆమె పెళ్ళి అవుతుందని గట్టిగా చప్పట్లు కొట్టి దేని పడతా. సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. హల్లెలూయా. తండ్రి వందనాలు.